పునశ్చరణ అనేది మీకు సులువుగా ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకు సమయం ఇస్తాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా నన్ను అడగొచ్చు. ఆల్రెడీ మీరు ఒకసారి విన్నారు కాబట్టి ఇది సులభంగానే ఉంటుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మొత్తము ఒక 17 ఉన్నాయి పీపీటీస్, 17 పేజీలు ఉంది. అది మొత్తం పాఠం అంటే మనము పాఠం పేరు దగ్గర నుంచి వ్యాకరణ అంశాల దాకా మీకు అవసరమైనవి మాత్రమే నేను చెప్తాను. కాబట్టి అది విని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మధ్యలో వచ్చే వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు చేరుతారు. అందరి స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే సార్. ఈరోజు మనం తెలుగు వాచకం 10వ తరగతి భాగ్యరెడ్డి వర్మ భాగ్యోదయం పాఠం గురించి చర్చిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. ఈ పాఠం రాసిన వారు కృష్ణస్వామి ముదిరాజు గారు. దీంట్లో చదవండి, ఆలోచించి చెప్పండి. ఇది మొత్తం నేనే చదువుతాను, నేనే మీకు వివరిస్తాను. నేను చెప్తున్నప్పుడు ఇది ముఖ్యమైనది, మీరెవరు నాకు అందరూ మ్యూట్ చేసుకోండి. నేను మీకు చెప్తాను ఈ పదం ముఖ్యమైనదని, కానీ ఏదైనా అది మాత్రం నోట్ చేసుకోండి. జస్ట్ తర్వాత నేను చివర మనం మళ్ళీ చర్చించుకుందాం మీ సందేహాలు ఉంటే. చదవండి, ఆలోచించి చెప్పండి. నవభారత రాజ్యాంగ నిర్మాత, చరిత్రకారుడు, జాతీయవాది, తత్వశాస్త్రవేత్త, దళిత నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని అస్పృశ్యతను నివారించడానికి, దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశాడు. నిమ్న వర్గాలలో అందరిలాగా మనము అన్ని చేయగలం అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అతని లక్ష్యం. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించాడు. దేశ విదేశాలలో విద్యను అభ్యసించి ప్రపంచంలోనే మహామేధావిగా గుర్తింపు పొందాడు. ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారండి, అందరూ మ్యూట్ చేసుకోండి. నేను చేస్తా సార్, నేను చూస్తాను, నేను చేస్తాను, అందరిని మ్యూట్ చేసేస్తాను. చేసేయండి సార్. చూడండి, అంటే దీంట్లో అంబేద్కర్ గురించి, అంటే భాగ్యారెడ్డి వర్మ పాఠంలోకి వెళ్లే ముందల ఒక అంబేద్కర్ గురించి మనం పరిచయం చేస్తున్నారు. దాంట్లో మనకు వచ్చిన కీలకమైన పదాల్లో అస్పృశ్యత, ఆత్మవిశ్వాసం, ఉత్కృష్టం, అందరిలాగా మనము అన్ని చేయగలం అని అంబేద్కర్ గురించి చెప్తున్నారు. మనకందరూ తెలుసు అంబేద్కర్ అనేవాడు అంటే ఆ వెనుకబడిన వర్గాల్లో జన్మించి ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో అనేక అంటే అంటరానితనం, వివక్షను ఎదుర్కొని అయినా కూడా చదువుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళగలిగాడు. అక్కడ చదువుకున్నాడు. చదువుకోవడం కేవలం చదువుకున్నవాడు కావడం వల్లనే ఆయనకు రాజ్యాంగాన్ని రాసే అవకాశం వచ్చింది. ఒకవేళ ఆయన చదువుకోకపోతే ఆ రాజ్యాంగాన్ని రాసే అవకాశం అనేది రాకపోయేది. కాబట్టి ఈ పాఠం ద్వారా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే చదువు ద్వారా మనకు కలిగే లాభాలని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంబేద్కర్ ఆయన చరిత్రకారుడు, రాజ్యాంగ నిర్మాత, జాతీయవాది, తత్వశాస్త్రవేత్త, దళిత నాయకుడు, ఎన్ని మాటలు చెప్తున్నా కూడా వీటన్నిటికీ నేపథ్యం ఏంటిది అంటే ఆయన చదువుకున్నాడు. చదువుకోవడం వల్లనే ఇదంతా సాధ్యమైంది అని ఆయన ఏం చేశాడంటే నిమ్న వర్గాలలో అందరిలాగా మనము అన్ని చేయగలం అని చెప్పాడు. అస్పృశ్యత అంటే అంటరానితనం. ఇప్పటికీ మనకు కొన్ని గ్రామాల్లో చాలా చోట్ల లేదు అస్పృశ్యత అనేది నేడు. కాకపోతే గ్రామాల్లో అంటే కొంచెం పెద్ద మనుషులు ఉన్న చోట్ల ఈ అంటరానితనం అంటే అందరినీ తాకొద్దు అని మనం చెప్తా ఉంటారు కదా, అది అస్పృశ్యత అంటే. అలాగే ఆత్మవిశ్వాసం, ఇది అందరిలో కూడా ఉండాలి, మనకు కూడా ఉండాలి. ఆత్మవిశ్వాసం అంటే మనం కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే మాట ఇంగ్లీష్ లో మనం చెప్తా ఉంటాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలిరా అనే మాట మనం విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ చెప్తా ఉంటారు. అంటే ఏదైనా నేను చేయగలను అనే ఒక విశ్వాసం కలిగి ఉండడం. మనం ముందే చాలా నేను చేయగలుగుతానో చేయను, నా వల్ల అవుతుందో కాదో అనే ఒక సందేహంతో చాలా మంది ఉంటాం. కాబట్టి ఆ సందేహం లేకుండా నేను చేయగలుగుతాను అని ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడం అనే దానికి ఆ మాట చెప్తాం. ఉత్కృష్టం అంటే చాలా గొప్పది అని అర్థం. ఉత్కృష్టమైనది అంటే చాలా గొప్పది, చాలా గొప్పది అన్న అర్థంలో ఉత్కృష్టం అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఇది అర్థాలుగా అడుగుతారు, లేదంటే సొంత వాక్యంగా కూడా రాయమని అడగొచ్చు. ఇప్పుడు మన భారత రాజ్యాంగం ఉత్కృష్టమైన గ్రంథం అంటే చాలా గొప్ప గ్రంథం అనే అర్థంలో చెప్పుకుంటాం.
చూడండి, ఇది ఈ మొత్తం పారాగ్రాఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరిలాగా మనము అన్ని చేయగలం. చూడండి, నిమ్న వర్గాలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, నిమ్న వర్గాలు, ఇవన్నీ అర్థం ఒకటే. అంటే వెనుకబడిన వర్గాలు, దళితులు అనే అర్థంలోనే ఇది చెప్పుకుంటాం. చూడండి, ఆయన ఏం చేశారంటే, అందరిలాగా మనము అన్ని చేయగలం. చూడండి, అందరికీ చాలా గొప్పవాడు ఉంటాడు, చాలా ఏమి లేనివాడు ఉంటాడు. తేడా ఏముంటుంది? వాడికి తలకాయ ఉంది, వీడికి తలకాయ ఉంది. వాడికి చేతులు ఉన్నాయి, వీడికి చేతులు ఉన్నాయి. వాడికి బుర్ర ఉంది, వీడికి బుర్ర ఉంది. వాడికి కళ్ళు ఉన్నాయి, వీడికి కళ్ళు ఉన్నాయి. వాడు మాట్లాడతాడు, వీడు మాట్లాడతాడు. అంటే ఈ శరీరం అందరిలాగానే ఉన్నప్పుడు మనం అందరిలాగా ఎందుకు చేయలేం అన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని అంబేద్కర్ వాళ్ళలో కలిగించాడు. కాబట్టి అందరిలాగా మనం దేంట్లో తక్కువ కాదు, అందరిలాగా నాకు అన్ని అవయవాలు ఉన్నాయి, అతను చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను అని ఆయన ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాడు. కాబట్టి ఆయన చాలా గొప్ప స్థాయిలో నిలబడ్డాడు. అలాగే భారత రాజ్యాంగాన్ని రూపొందించాడు. అంటే దేశ ప్రజలందరికీ కూడా సమానమైన అవకాశాలు కలిగించాడు. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తాను నేను. మనం చాలా సందర్భాల్లో భారత రాజ్యాంగం గురించి మనం మాట్లాడుకుంటాం. చాలా మందికి ఈ రోజున మీరు గమనిస్తే, మీరు విద్యార్థులైనా కూడా, మీకు ఓటు హక్కు లేకపోయినా కూడా మనం చూస్తాం, ఏమైనా ఓట్లు వచ్చినాయి అంటే ముసలాళ్ళని ఎత్తుకపోయి ఓటు వేయించుకొని వస్తారు. గుడ్డివాడికి ఓటు ఉంటది, కుంటివాడికి ఓటు ఉంటది, చదువుకున్న వాడికి ఓటు ఉంటది, బాగా పై స్థాయిలో ఉన్నవాడికి ఉంటది, ధనవంతుడికి ఉంటది, పేదవాడికి ఉంటది. సమానమైన అవకాశాలు, అందరికీ ఓటు హక్కు అనేది మనకు స్వాతంత్రం వచ్చిన వెంటనే, మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే మనం అందరికీ ఓటు హక్కు కల్పించినాం. అమెరికాలో కూడా నల్ల వాళ్ళకి 1960ల దాకా ఓటు హక్కు లేదు. చాలా దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదు. కువైట్ అనే ముస్లిం దేశాల్లో నిన్న మొన్న, అంటే కనీసం ఒక 2-3 సంవత్సరాల క్రితం మాత్రమే మహిళలకు ఓటు హక్కు, అంటే ఓటు హక్కును ఇచ్చారు. అమెరికాలో కూడా 1960ల దాకా నల్ల వాళ్ళకు ఓటు హక్కు లేదు. చాలా దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదు. కానీ భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే అందరికీ ఓటు హక్కు కల్పించారు. ఇట్లా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో ఆయన రాజ్యాంగం రాశాడు. చూడండి, ఈ మొత్తం ఆయన ఏం చేసినా కూడా నేపథ్యం ఏంటిది అంటే, ఆయన చదువుకున్నాడు. చదువుకోవడం ద్వారా మాత్రమే ఇవన్నీ సాధ్యమైనవి. కాబట్టి అంటే ఇంత గొప్పగా మనం చెప్పుకుంటున్నాం అంబేద్కర్ గురించి. మరి అంబేద్కర్ కన్నా ముందే అంబేద్కర్ స్థాయిలో ఆలోచించిన వాళ్ళు ఎవరో మనం ఈ పాఠంలో మళ్ళీ చూస్తాం. మనం ముందుకు వెళ్దాం. చూడండి, ఈ పేరా ఎవరి గురించి తెలుపుతున్నది అంటే మీకు తెలుసు ఇది ఎవరి గురించి చెప్తున్నదో. ఒకవేళ మీకు సందేహం ఉంటే నన్ను చివరిలో అడగండి. మధ్యలో మనం డిస్కషన్ ఏమొద్దు, ఇది చర్చ ఏమొద్దు, చివర మాట్లాడుకుందాం. అంబేద్కర్ అంటే ఆయన ఎవరి గురించి కృషి చేశాడు, ఎందుకు? మన రాష్ట్రంలో దళితులు, నిమ్నజాతుల వారి కోసం కృషి చేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళ గురించి చెప్పండి అంటే, అంబేద్కర్ లాగానే వెనుకబడిన వర్గాల వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు ఇంకా ఎవరున్నారు చెప్పండి అంటున్నారు. ఈ పాఠం అయిపోయే లోపల మీకు కొంచెం అవగాహన వస్తుంది, అది చూద్దాం. తర్వాత అంశానికి వెళ్దాం. చూడండి, ఈ పాఠం ఉద్దేశం. 10వ తరగతి విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకు వచ్చే ప్రశ్నలు ఏవైతే సృజనాత్మక ప్రశ్నలు కానీ, స్వీరచన ప్రశ్నలు కానీ, అంటే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు అనేవి పాఠం ఉద్దేశం ఆధారంగానే వస్తాయి. కాబట్టి మీకు పాఠం అర్థమైనా కాకపోయినా కూడా పాఠం ఉద్దేశాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి. ఎలా అనేది నేను దీనిలో మీకు చెప్తాను. ఒకసారి ఇది వినండి. పాఠం ఉద్దేశం: స్వయం కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు. అన్ని వర్గాల వాళ్ళలో సామాజిక భాగస్వామ్యం, చైతన్యం అవసరం. స్వార్థం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరుదు. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. చూడండి, దీనిలో వచ్చిన కీలక పదాలు ఏమున్నాయి? స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, సామాజిక భాగస్వామ్యం, చైతన్యం, ప్రగతి, వ్యక్తిత్వం, స్ఫూర్తి. ముందు మనం ఈ ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, నీవు ఏదైనా సాధించాలంటే నీకు ఆత్మవిశ్వాసం అంటే మీకు చెప్పిన ఇంత ముందే, ఆత్మవిశ్వాసం అంటే ఏంటో మీకు చెప్పిన. సరే, నాకు ఆత్మవిశ్వాసం ఉంది, కేవలం ఆత్మవిశ్వాసం ఉంటే నువ్వు విజయం సాధిస్తావా అంటే లేదు. స్వయం కృషి ఉండాలి, అంటే నువ్వు ప్రయత్నం చేయాలి. అంటే ఏంటంటే, అబ్బా ఈసారి నేను క్లాస్ ఫస్ట్ వస్తాను అనే ఒక ఆత్మవిశ్వాసం నీలో ఉంది. నీకు ఆత్మవిశ్వాసం సరిపోదు, ఏం చేయాలి? చదవాలి, పాఠాలు అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. చదివితే స్వయం కృషి చేస్తే విజయం సాధిస్తావు. కాబట్టి ఈ రెండు మాటలు మనకు ముఖ్యమైనవి.
అంటే నీవేదైనా విజయం సాధించాలంటే ఏదైనా నీ ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించాలంటే నీకు స్వయం కృషి ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. అందరు మ్యూట్ చేసుకోవాలండి, అందరు మ్యూట్ చేసుకోవాలి దయచేసి. సరే, ఆత్మవిశ్వాసం అంటే ఏదైనా సాధించగలం అనే నమ్మకాన్ని ఆత్మవిశ్వాసం అంటాం. స్వయం కృషి అంటే మనం స్వయంగా పనిచేయడం. అలాగే సామాజిక భాగస్వామ్యం, చైతన్యం అంటే అందరినీ భాగస్వాములు చేసుకునే లక్షణం మనకు ఉండాలి. కేవలం ఒకరమేనే కాకుండా చైతన్యం అంటే ఏదైనా చెయ్యాలి అనే ఒక సంకల్పం, చైతన్యం. అలాగే స్వార్థం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతి తోడ్పడే వ్యక్తులు అరుదు. చూడండి, ఈరోజు మనం గమనిస్తాం, ఎవరి కుటుంబం వాళ్ళదే, ఎవరి ఉద్యోగం వాళ్ళదే, ఎవరి జీతం వాళ్ళదే, ఎవరి కష్టాలు వాళ్ళవే. ఒకరి గురించి ఇంకొకరు ఆలోచించడం చాలా అరుదుగా ఉంటది. మొన్న మీ కరోనా వచ్చింది. ఈ కరోనా నేపథ్యంలో మనం గమనించినాం, చాలా మంది ఎవరైతే డబ్బున్న వాళ్ళు కానీ చాలా మంది అంటే దయార్థ హృదయం ఉన్న దాతలు నడుచుకుంటూ పోయే వాళ్ళకి, లేకుంటే నష్టపోయిన వాళ్ళకి చాలా సహాయం చేశారు. అంటే ఆ రకంగా తమ గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అటువంటి వ్యక్తుల నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే మనం కోసం కాదు, ఇతరుల గురించి, ఇతరుల బాగు గురించి ఆలోచించే వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. దీంట్లో ప్రగతి అన్నాడు. ప్రగతి అంటే ఏంటి అంటే అభివృద్ధి. వ్యక్తిత్వం అంటే ఒక వ్యక్తి యొక్క నడవడిక. ఆ వ్యక్తి ఎలాంటి వాడు, మంచివాడా, అయితే ఆయన వ్యక్తిత్వం మంచిది అంటాం. ఒక మనిషి చెడ్డవాడు అనుకోండి, ఆయన వ్యక్తిత్వం మంచిది కాదు అంటాం. మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే వాడి క్యారెక్టర్ లేదురా అంటాం, వాడి క్యారెక్టర్ చాలా మంచిదిరా అంటాం. అంటే ఆయన వ్యక్తిత్వం అంటే ఆయన ఎలా ఉన్నాడు, ఆయన స్వభావం ఏంటిది, ఆయన మంచివాడైతే మంచి వ్యక్తిత్వం అని, చెడ్డవాడైతే చెడ్డ వ్యక్తిత్వం అంటాం. అంటే మనం స్థూలంగా అర్థం చెప్పుకోవాలంటే వ్యక్తిత్వం అంటే ఒక వ్యక్తి యొక్క నడవడిక, అతని స్వభావాన్ని మనం వ్యక్తిత్వంగా చెప్పుకుంటాం. స్ఫూర్తి, మనం ఇంగ్లీష్ లో ఇన్స్పిరేషన్ అంటాం. అంటే నీకెవరు స్ఫూర్తి అంటే నాకు అబ్దుల్ కలాం స్ఫూర్తి అంటాం, లేకుంటే నాకు శ్రీనివాస రామానుజన్ స్ఫూర్తి అంటాం, లేకుంటే నాకు దాశరథి గారు స్ఫూర్తి అంటాం. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రేరణగా తీసుకొని మనము స్వయం కృషితో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం. ఇట్లా స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, సామాజిక భాగస్వామ్యం, చైతన్యం, ప్రగతి, వ్యక్తిత్వం, స్ఫూర్తి. నేను మీకు ఎందుకు ఈ పదాలు పరిచయం చేస్తున్నాను అంటే మీకు ఆ స్క్రీన్ పైన ఆ పదాలు పెట్టి, ఎందుకంటే మీరు ఎప్పుడైనా పరీక్షల్లో సమాధానాలు రాస్తున్నప్పుడు మన సొంత మాటలో రాయమంటారు. సొంత మాటలో రాస్తున్నా కూడా ఇలాంటి పదాలు ఉపయోగిస్తే కనుక మీరు రాసే సమాధానాల్లో ఇలాంటి పాఠంలో ఉన్న ఇలాంటి కీలకమైన పదాలు కనుక మీరు ఉపయోగిస్తే మీరు పూర్తి మార్కులు పొందే అవకాశం ఉంటది. ఈ పదాలు లేకుండా కూడా మనం సమాధానం రాయొచ్చు. 4 మార్కుల ప్రశ్న ఉంటే మీకు 2 మార్కులు 3 మార్కులు వస్తాయి. అయితే ఈ పదాలను పెట్టి రాసిన అనుకోండి మీకు పూర్తి మార్కులు వస్తాయి. కాబట్టి ఈ పదాలు అర్థం చేసుకోవాలి, వాటి అర్థం తెలుసుకొని ఉండాలి. ఈ పదాలని సొంత వాక్యాల్లో ప్రయోగించేంత నేర్పు కూడా మనం సంపాదించుకోవాలి. ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇతరులకు సహాయపడే, ఇతరుల యొక్క ప్రగతికి సహాయపడే వ్యక్తుల యొక్క, గొప్ప వ్యక్తుల యొక్క స్ఫూర్తి పొందడం అనేది ఈ పాఠం ద్వారా తెలుసుకుంటాం. తర్వాత అంశంలోకి వెళ్దాం. చూడండి, ఈ పాఠం జీవిత చరిత్ర అనే ప్రక్రియలో ఉంది. విభిన్న రంగాల్లో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజు రాసిన వ్యాసంలోనిది ఈ పాఠ్య భాగం. మనకు తెలుసు, మీరు ఇంగ్లీష్ లో బయోగ్రఫీ ఉంటుంది, ఆటోబయోగ్రఫీ ఉంటుంది. తెలుగులో జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర అంటాం, లేకుంటే ఆత్మకథ అంటాం. జీవిత చరిత్ర అంటే ఒక వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి రాస్తే జీవిత చరిత్ర. ఇక్కడ భాగ్యారెడ్డి వర్మ గురించి కృష్ణస్వామి ముదిరాజు రాశాడు కాబట్టి అది జీవిత చరిత్ర. భాగ్యారెడ్డి వర్మ గురించి భాగ్యారెడ్డి వర్మ రాస్తే అది స్వీయ చరిత్ర, లేకుంటే మనం ఆత్మకథ అని అంటాం. ఈ పాఠం ఆ జీవిత చరిత్ర ప్రక్రియలో ఉన్నది. చూడండి, ఈ రచయిత పరిచయం చూద్దాం ఒకసారి వినండి. హైదరాబాద్ లో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. ఈయన స్వాతంత్ర సమరయోధుడిగా, రచయితగా, జర్నలిస్టుగా, విద్యా సంస్థల స్థాపకుడిగా, విద్యావేత్తగా, హైదరాబాద్ మేయర్గా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా, బహుజన సమాజ సంస్కర్తగా ప్రజల మన్ననలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. 1957లో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై నగరాభివృద్ధి కోసం రాబోయే 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దార్శనికుడు.
దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు వ్యాసాలను రచించాడు. హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణిక ఆధారాలుగా నిలబడతాయి. అంతేకాదు హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో 1000 పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్యరూపంగా మనకు అందించాడు. తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు. 1948లో ఉర్దూలో హైదరాబాద్ కి 30 సాల సియాసి జిహిద్ పేరుతో హైదరాబాద్ లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశాడు. భారత ప్రభుత్వంచే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. అంటే ఈయన ప్రధానంగా హైదరాబాద్ నగర మేయర్ గా ఉండి దాని అభివృద్ధి కోసం 30 సంవత్సరాల్లో నగరాన్ని ఎలా అభివృద్ధి పరచాలో దానికి మాస్టర్ ప్లాన్ తయారు చేశాడు. అలాగే స్వాతంత్ర సమరయోధుడు, జర్నలిస్టు, విద్యా సంస్థల స్థాపకుడు, ఆంధ్ర మహాసభ కార్యక్రమాల నిర్వాహకుడు, బహుజన సమాజ సంస్కర్త, ఇవన్నీ ఆయన నిర్వహించిన పదవులు. అలాగే దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వార పత్రికను స్థాపించి సంపాదకుల విలువైన సంపాదకీయాలు రాశాడు. చూడండి, హైదరాబాద్ లో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి. నాంది గీతం, నాంది అంటే ప్రారంభం అని అర్థం. నాంది గీతం అంటే ప్రారంభ గీతం. మనం చూస్తాం, మనం అసెంబ్లీ చేసుకుంటాం, ఉదయాన్నే ప్రేయర్ చేసుకుంటాం స్కూల్లో. మనం ఏం పాడుకుంటాం? ప్రారంభ గీతం. అట్లా ఏదైనా ఒక పరిస్థితులకు కానీ ఒక సందర్భానికి కానీ మొదట పనిచేసిన వాళ్ళని ఉద్దేశిస్తూ నాంది గీతం అంటే ప్రారంభ గీతం అని అర్థం. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాట ఎక్కడ వాడతాం మనం అంటే, ఒకటి కన్నా ఎక్కువ రంగాల్లో ప్రజ్ఞ ఉంటే, టాలెంట్ ఉంటే వాళ్ళని బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం. ముఖము అంటాం కదా మనం, ఒకటే ముఖం. నేను పాటలు పాడతాను ఒక ముఖం, నేను డ్యాన్స్ చేస్తాను ఇంకో ముఖం, నేను బాగా రాస్తాను ఇంకో ముఖం, నేను డ్రాయింగ్ పెయింటింగ్ బాగా వేస్తాను ఇంకో ముఖం. అంటే విభిన్న రంగాల్లో మనకున్న పరిచయాన్ని, ప్రావీణ్యాన్ని ముఖాలుగా మనం అనుకుంటాం. అట్లా ఒకటి కన్నా ఎక్కువ రంగాల్లో అంటే ఒక 2-3 రంగాల్లో కనుక ప్రావీణ్యం ఉంటే వాళ్ళని బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాట వాడతాం. కృష్ణస్వామి ముదిరాజు గారిని ఎందుకు అలా అన్నామంటే, ఆయన జర్నలిస్టు, స్వాతంత్ర సమరయోధుడు, ఉద్యమాలకు నాంది గీతం పలికాడు, విద్యావేత్త, అలాగే నగర మేయర్గా పనిచేశాడు, అంటే రాజకీయ రంగంలో ఉన్నాడు. దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వార పత్రిక నిర్వహించాడు. అలాగే ఆయన రాసిన గ్రంథాలు హైదరాబాద్ చరిత్రకు ఆధారాలుగా నిలబడతాయి. ఆయన రచనల్లో పిక్టోరియల్ హైదరాబాద్ అనేది, అలాగే ఉర్దూలో రాసిన హైదరాబాద్ రాజకీయోద్యమాలపై ఉర్దూలో రాసిన గ్రంథం, అలాగే భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో సంఘంలో ప్యానల్ సభ్యుడిగా ఉండి రాసిన అంశాలు ఆయన రచనల కింద మనం లెక్కలో తీసుకుంటాం. అంటే దీనికి సంబంధించి ఆయన ఏ పదవులు నిర్వహించాడు, అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే ఎందుకు అనే మాట, ఆ తర్వాత ఆయన రచనల గురించి చెప్తాము. ఇది ఈయన పరిచయం. ఇక తర్వాత అంశంలోకి వెళ్తే చూడండి, పిక్టోరియల్ హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పినాం కదా, ఇది పిక్టోరియల్ హైదరాబాద్. అలాగే భాగ్యోదయం అనే పాఠం ఈ బుక్ మీకు కుర్చీ పక్కన ఉంది కదా, భాగ్యోదయం అని, ఈ పుస్తకంలో నుంచి మనం పాఠ్యాంశం తీసుకున్నాం. ఇది వాళ్ళ అబ్బాయి రాశాడు. పిక్టోరియల్ హైదరాబాద్ అనేది చాలా బాగుంటుంది బుక్. అది నేను లైబ్రరీకి వెళ్ళి, అంటే ప్రత్యేకంగా ఈ పాఠం కొత్తగా పెట్టినప్పుడు ప్రత్యేకంగా లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకం కోసం వెతికి దొరికించుకొని అందులో తీసుకున్నాం. అందులో హైదరాబాద్ ఛాయాచిత్రాలు చాలా ఉంటాయి. ఇప్పుడు సమయం సరిపోదు కాబట్టి కేవలం వాటి ముఖ చిత్రం మాత్రం నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇప్పటిదాకా మనం ఏం చేసినాం, మనము అంబేద్కర్ యొక్క చదవండి ఆలోచన చెప్పండిలో అంబేద్కర్ గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత పాఠ్యభాగం యొక్క ఉద్దేశం తెలుసుకున్నాం. ఈ పాఠ్యభాగ వివరాలు, ఈ పాఠం జీవ చరిత్ర అనే ప్రక్రియలో ఉందని తెలుసుకున్నాం. ఆ తర్వాత కవి పరిచయం చూసినాం. ఇప్పుడు భాగం 1లో ఉన్న ఈ భాగాన్ని నేను చదువుతాను, మీరు వినండి ఒకసారి. తన జాతి జనుల బాగు కోసం చిన్నప్పటి నుండే అంకితమైన భాగ్యరెడ్డి వర్మ 1888లో పుట్టినాడు. ఆయన చిన్నప్పుడు చదువుకున్న చదువే ఆయన జీవిత గమనాన్ని నిర్దేశించింది. అంటరాని వర్గాలు అప్పటికి అనుభవిస్తున్న అవస్థల నుంచి గట్టెక్కించడానికి ఆయన అంకిత భావంతో పనిచేశాడు. తాను చదివిన చదువు వల్ల కుల వ్యవస్థ అంటే ఏమిటో, దాని నిజస్వరూపం అటువంటిదో అవగతమైంది. ఇందుకు ధర్మశాస్త్రాలను, చరిత్రను బాగా చదివినాడు. వాటి వల్ల అంటరానిత వర్గాల కడుగన్నను అర్థం చేసుకోవడానికి, వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించడానికి ఆయనకు దారి దొరికినట్టయింది. అత్యంత ముఖ్యమైన ఈ పనికి సంబంధించి ఆచరణ, ఆలోచనలో ఆయన పూర్తి స్వేచ్ఛను అనుభవించాడు.
స్వతంత్రంగా పనిచేశాడు. ప్రభుత్వ పక్షం నుంచి సైతం ఆయనకు అండ దొరికింది. అణగారిన కులాలు నాయకులతో కూడా ఈ క్రమంలో పరిచయం పెరిగింది. క్రమక్రమంగా వారి నుంచి సహకారం, నైతిక మద్దతు కూడగట్టుకున్నాడు. గొప్ప మనుషులలో, సంస్కర్తలలో ఉండే చిత్తశుద్ధిని అలవర్చుకుని ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణ మొదలుపెట్టాడు. చూడండి, ఈ పాఠంలో చూడండి, భాగ్యరెడ్డి వర్మ ఒక చిన్న కథ, అంటే పాఠ్యాంశంలో లేని ఒక చిన్న అంశం మీకు చెప్తాను నేను. భాగ్యరెడ్డి వర్మ పుట్టినప్పుడు వాళ్ళ అమ్మనైనా ఆయనకు పెట్టిన పేరు బాగయ్య. బాగయ్య ఆయన పేరు. అయితే వాళ్ళకి తెలిసిన, అంటే వాళ్ళ ఇంట్లో మనకు స్వామీజీలు ఉంటారు కదా, తెలిసిన మనకు పంతులు, బ్రాహ్మణులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండి రెడ్డి అని పెట్టండి. రెడ్డి అంటే రేడు, రేడు అంటే రాజు, రాజు రేడు రెడ్డి. అంటే ఈ అబ్బాయి కూడా ఆ రాజు స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతో రెడ్డి అనే పేరు పెట్టమని చెప్పాడు. ఆయన సలహా ఇచ్చారు. అట్లా ఆయనకు భాగ్యారెడ్డి, బాగయ్య బాగారెడ్డి అయ్యాడు. ఆ తర్వాత ఆర్య సమాజ్లో పనిచేస్తున్నప్పుడు ఆయనకు 1914-15 ప్రాంతాల్లో వర్మ అనే బిరుదునిచ్చారు. అట్లా ఆయన భాగ్యారెడ్డి వర్మ అయ్యాడు. పిల్లలు, ఒక చిన్న అంశం మీకు చెప్తాను చూడండి. భాగ్యారెడ్డి వర్మ చదువుకున్నాడు కదా, వాళ్ళ కుటుంబము గొప్ప ఉన్నత స్థాయి కుటుంబం ఏం కాదు. సికింద్రాబాద్లో అప్పట్లో ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఈయన ఒక బ్రిటిష్ అధికారి ఇంట్లో పనిచేస్తూ వాళ్ళ పిల్లలు చదువుకునే పుస్తకాలని ఈయన తీసుకొని చదువుకునేవాడు. అట్లా పని చేసుకుంటూ ఆయన చదువుకున్నాడు. చదువుకొని ఈ స్థాయికి వచ్చాడు. చూడండి, చదువుకోవడం కూడా మనలాగా పుట్టగానే అమ్మనైనా బడికి పంపేలే. ఏదో కొంచెం అక్షరజ్ఞానం వచ్చింది. ఒక ఆంగ్లేయ అధికారి దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లల పుస్తకాలు తీసుకొని చదువుకోవడం వల్ల చదువు నేర్చుకున్నాడు. అట్లట్లా క్రమక్రమంగా చదువుకొని పై స్థాయికి ఎదిగాడు. చూడండి, అంటే ఆయన చదువుకున్న చదువే ఆయన జీవిత గమనాన్ని నిర్దేశించింది. నేను మీకు ఇంతకుముందు చెప్పిన అంబేద్కర్ ఆ స్థాయికి వచ్చాడు అంటే కారణం ఏంటి, ఆయన రాజ్యాంగాన్ని రాశాడు అంటే కారణం ఏంటిది అంటే కేవలం చదువు మాత్రమే. కేవలం చదువు అనేది కనుక లేకపోతే ఆయన ఆ స్థాయికి రాలేడు. ఈయన భాగ్యరెడ్డి, ఇందులో ఉన్న కీలక పదాలు మీకు, ఈ పదాలు మీకు వివరిస్తూ నేను పాఠం కూడా మీకు అర్థం చేయిస్తాను. ఈయన 1888లో పుట్టాడు. నేను మీకు ఇందాక చెప్పిన అంశాలు అడిషనల్, ఎందుకంటే నేను ఆ భాగ్యరెడ్డి వర్మ యొక్క బుక్ నేను మొత్తం చదివినా కాబట్టి అంశాలను నాకు తెలుసుకోండి. ఆయన చదువు జీవిత గమనాన్ని నిర్దేశించింది. అంటరాని వర్గాల అవస్థలు, అంకిత భావం అవస్థలు ఆయనకు అర్థం చేసుకోగలిగాడు. చూడండి, ఆయన చదువుకున్నాడు. ఆయన చదువుకోవడం వల్ల ఏమైంది అంటే తనలాంటి వాళ్ళే, ఆ అంటరాని వర్గాల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వాటి కారణం ఏంటో ఆయనకు అర్థమైంది. వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలని అర్థమైంది. అసలు కులం అంటే ఏంటి, కుల వ్యవస్థ ఏంటిది అని అర్థం చేసుకోగలిగాడు. దాని నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలని అర్థమైంది. దేనివల్ల? కేవలం ఆయన చదువుకోవడం వల్ల కులం అంటే ఏంటి, కుల వ్యవస్థ అంటే ఏంటి, అంటరాని వర్గాలు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి, వీళ్ళని బయట పడేయాలంటే ఏం చేయాలి అంటే ఆయన జీవితంలో ఏ మార్గంలో పయనించాలనో దాన్ని చదువుకోవడం వల్ల. అశ్విని, నీవు మ్యూట్ చేసుకోమ్మా, ఎందుకు ఊకి మాటికి అన్మ్యూట్ చేస్తున్నావు? అశ్విని మ్యూట్ చేసుకో. భాగ్యారెడ్డి వర్మ చదువుకోవడం వల్ల ఏమైందంటే కుల వ్యవస్థను అర్థం చేసుకున్నాడు. వెనుకబడిన వర్గాల ఎందుకు వెనుకబడి అర్థం చేసుకున్నాడు. వాటిని బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాడు. దానికోసం ఆయన ధర్మశాస్త్రాలని, చరిత్రను బాగా చదువుకున్నాడు. దానివల్ల ఏమైందంటే ఆ అంటరాని వర్గాల వాళ్ళ యొక్క కష్టాలని అర్థం చేసుకోగలిగాడు. వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం అంటే అభివృద్ధి కలిగేలాగా ఎలా చేయాలో అనే దానికి ఆయనకు ఒక దారి దొరికింది. అత్యంత ముఖ్యమైన ఈ పనికి సంబంధించి ఆచరణ, ఆలోచన. చూడండి, చదువు వల్ల ఉపయోగాలు ఇది. అంటే మన గురించి మనం తెలుసుకోవాల్సి, మన వర్గం వాళ్ళు, మన కులం వాళ్ళు, మన వర్గం వాళ్ళు ఎందుకు వెనకబడిన అర్థం చేసుకోవచ్చు, దానికి కారణాలు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆ వెనుకబాటు నుంచి వాళ్ళని ముందుకు ఎలా తీసుకుపోవాలో తెలుస్తుంది. ఇవన్నీ కేవలం చదువుకోవడం ద్వారా మాత్రమే ఆయనకు సాధ్యమైనవి. ఈ ఉపయోగాలు మొత్తం ఆయన కలిగినాయి. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే వాళ్ళని సామాజికంగా అభివృద్ధి మార్గం తీసుకెళ్ళాలి. దానికోసం ఆయన పూనుకున్నాడు. దాంట్లో ఆచరణ, ఆలోచనలో ఆయన పూర్తి స్వేచ్ఛను అనుభవించాడు. చూడండి, ఆచరణ, ఆలోచన ఈ చిన్న పదాలు కానీ చాలా సరదాగా ఉంటాయి. ఆచరణ, ఆలోచన మనందరం ఆలోచన చేస్తాం. అబ్బా, ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయిరా, చదువు, రేపు పొద్దున లేవాలి, 4 గంటలకు లేస్తా. మీ అమ్మ చెప్తుంది
అరే నువ్వు 9 గంటలకు తిని పడుకుంటావు. అరే చదువుకోరంటే లేదమ్మా నేను పొద్దున్న లేస్తాను చెప్తావు, పడుకుంటావు. ఇంకా పొద్దున వస్తుంది మార్నింగ్ టైం కాగానే మీ అమ్మ లేపుతుంది, అరే ఇంకో గంట సేపు అమ్మా అంటాం, ఇంకో గంట సేపు అంటాం, తెల్లాడుతుంది, పొద్దుెక్కుతుంది, స్నానం చేస్తాం, బడికి వెళ్ళిపోతాం. అంటే ఆలోచన అందరం చేస్తాం, ఆలోచనలు అందరూ చేస్తారు, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఈ పదాలకు అర్థం తెలుసుకోండి, అర్థమైంది కదా? ఆలోచన అనేది అందరం చేస్తాము, ఆచరణ అందరం చేయం. ఎవరైతే ఆలోచన చేసి ఆచరణ కూడా చేస్తారో వాళ్ళు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు. మీరు కూడా అంతే. ఎందుకంటే నాకు ఎక్కువ మార్కులు రావాలి, నేను జీవితంలో మంచి ఉద్యోగం చేయాలి, బాగా చదువుకోవాలని మనకు అందరికీ ఉంటుంది. కానీ ఎంతమంది ఆచరిస్తారు అంటే, ఆచరించడం అంటే బాగా చదువుకోవడము, అర్థం చేసుకోవడము, అర్థం కాని విషయాలు అడిగి తెలుసుకోవడము, ఇవన్నీ ఎవరు చేస్తారు? తక్కువ మంది చేస్తారు. ఆ తక్కువ మంది చేసిన వాళ్ళే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అట్లాగే భాగ్యరెడ్డి వర్మ కూడా ఈ తన వర్గం ఎందుకు వెనుకబడ్డారో అర్థం చేసుకున్నాడు. వాళ్ళని ముందుకు అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ఆయన పూనుకున్నాడు. ఆచరణ ఆలోచనలో ఆయన పూర్తి స్వేచ్ఛ అనుభవించాడు. పూర్తి స్వేచ్ఛ అంటే ఎలా అనుకున్నాడో అలా చేయగలిగాడు. దాంట్లో ఎవరు ప్రమేయం లేదు. అయితే ఆయన పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా ఆయనకు సహకరించింది. ప్రభుత్వం నుంచి కూడా ఆయనకు అండ దొరికింది. అండ అంటే మద్దతు, సహకారం లభించింది. అంటే చూడండి, నీవు నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు నీకు సహకరిస్తారు. ఉదాహరణకి నీకు ఆలోచన ఉంది, నేను బాగా చదువుకోవాలని ఉన్నప్పుడు నీ వెళ్ళి నీ సార్ వాళ్ళని అడుగుతావు, సార్ డౌట్ చెప్పమంటావు. అప్పుడు సార్ వాళ్ళు ఏం చేస్తారు? అబ్బా ఈ అమ్మాయి లేకుంటే ఈ అబ్బాయి ఆసక్తిగా ఉన్నాడని చెప్పి వాళ్ళు కూడా సమయం కేటాయిస్తారు, నీకు చెప్తారు. లేకుంటే నిన్ను పిలుచుకొని చెప్తారు, ఇలా కాదా మీరు చదవని చెప్తారు. అంటే మనం నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు మనకు అందరి సహకారం లభిస్తుంది. అట్లాగే భాగ్యరెడ్డి వర్మ కూడా నిజాయితీగా పనిచేశాడు, ఆచరించాడు, కాబట్టి ఆయనకు ప్రభుత్వం నుంచి కూడా అండ లభించింది. అలాగే ఆ కింది వర్గాల నాయకులతో కూడా ఆయనకు పరిచయం పెరిగింది. క్రమంగా వారి నుంచి కూడా ఆయనకు సహకారం లభించింది. ఎందుకంటే ఈయన మా కోసం పనిచేస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఆ కింది వర్గాల నాయకులతో కూడా పరిచయం ఏర్పడి వాళ్ళు కూడా సహకారం అందించారు, నైతిక మద్దతు అందించారు. సహకారం అంటే ఆయన చేసే పనులకు సహకరించడం. నైతిక మద్దతు అంటే ఏంటి? నైతిక మద్దతు అంటే మనం చూస్తూ ఉంటాం, అరే నువ్వు చేయిపో నేను ఉంటా వెనకాలని చెప్తారు. వెనకాల ఉన్నామంటే వెనకాల ఉంటే ఆయన సాయం చేయడు. కాకపోతే ఏంటంటే మనకు ఒక మాట ఇస్తాడు, నీకేమన్నా అయితే మేము చూసుకుంటాంలే, అంటే నీకు మేము సహకారంగా మద్దతుగా ఉంటాంలే అని మాటల రూపంలో మనం సహకారాన్ని అందించడం నైతిక మద్దతుగా మనం చెప్పుకుంటాం. అలాగే చిత్తశుద్ధి. చిత్తము అంటే మనస్సు, శుద్ధి అంటే శుద్ధంగా ఉండడం, అంటే మనస్ఫూర్తిగా పనిచేయడం. మనస్ఫూర్తిగా పనిచేయడం అంటే మీరు గమనించండి, నేను కింద చెప్పినట్టుగా చదువుకోమని మీ అమ్మ లేపితే మనం బుక్ ముందు వేసుకుంటాం, బుక్ ఓపెన్ తెరుస్తాము, మన కళ్ళు అక్షరాలను చూస్తుంటాయి, కానీ మన మనస్సు నిన్న సాయంత్రం దోస్తులతో మాట్లాడిన మాటలు, లేకుంటే యూట్యూబ్లో చూసిన వీడియోలు, టిక్ టాక్ వీడియోల మీదకి మన మనసు పోతుంది. అంటే నీకు చిత్తశుద్ధి లేదు. బుక్ ముందులో ఉంది, నీ కళ్ళు అక్షరాలను చూస్తున్నాయి, కానీ నీ మనసు ఎక్కడో ఉంది. చిత్తశుద్ధి లేకపోతే కూడా నీ విజయం సాధించలేవు. చిత్తశుద్ధి లేకపోతే అర్థం ఏంటంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని అర్థం. కాబట్టి విద్యార్థులు ఎప్పుడు కూడా మనల్ని మనం మోసం చేసుకోకూడదు. చేస్తున్న పనిని చిత్తశుద్ధితో చేయాలి, అంటే మనస్ఫూర్తిగా చేయాలి. చేస్తే ఎలా అయితే భాగ్యరెడ్డి వర్మకు ప్రభుత్వం నుంచి, కుల పెద్దల నుంచి సహకారం లభించిందో అలాగే మనకు కూడా ఉపాధ్యాయుల నుంచి, తల్లిదండ్రుల నుంచి మన సహకారం లభిస్తుంది. కాబట్టి ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఆలోచించాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. ఆలోచించడం ఒకటే కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. అలాగే ఏ పని చేస్తున్నా కూడా చిత్తశుద్ధితో చేయాలి. అలాగే చదువుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు కూడా ఈ పారాగ్రాఫ్ ద్వారా మనం తెలుసుకున్నాం. తర్వాత అంశానికి వెళ్దాం. భాగం 1లో చివరి పారాగ్రాఫ్ ఇది, ఒకసారి వినండి. ఒకవేళ హిందూ మతం, హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. అణగారిన వర్గాల వికాసానికి ఆయన తన మన సమస్తాన్ని అర్పించాడు. తన తెలివితేటలను అందుకోసమే వెచ్చించాడు. ఏమీ ఆశించకుండా తమ కోసం ఎప్పటికీ పనిచేసే ఆయనను చూసి అంటరాని వర్గాలన్నీ ఆయన్ను తిరుగులేని నాయకునే ఒప్పుకున్నాయి. చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదలతో పనిచేసే వర్మ అచరకాలంలోనే వారి నమ్మకాన్ని చూరగొనగలిగాడు. తమ దుస్థితికి కారణం తమ అజ్ఞానం, ఉదాసీనతేనన్న ఎరుకను తన అనుచరుల్లో కలిగినట్టు చేయగలిగాడు. చూడండి, అంటే ఇది కూడా చాలా గొప్ప విషయం. ఒకవేళ హిందువులు కనుక తమ చరిత్రను రాసుకుంటే లిఖితబద్ధం, లిఖితము, లేఖనం అంటే రాయడం, మౌఖికం అంటే మాటలు,
మౌఖిక రూపం అంటే మాటలు, లిఖిత రూపం, లిఖితబద్ధం అంటే రాయడం. ఒకవేళ హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం రాస్తే కనుక భాగ్యరెడ్డి వర్మ యొక్క పేరు మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పాడు. ఎందుకంటే ఆయన అణగారిన వర్గాల కోసం తన సమస్తాన్ని అర్పించాడు. సమస్తము అంటే తమ సమయాన్ని, ధనాన్ని, అలాగే తన తెలివితేటల్ని మొత్తాన్ని కూడా ఆయన వాళ్ళ కోసం అర్పించాడు. చూడండి ఎంత గొప్ప మాట. ఎవరికైనా సమయం ఉంటే నాకేం లాభం వస్తుంది, నేను ఒక ఇల్లు కొనుక్కున్నా, ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చా, ఇంకో ఇల్లు కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కోవచ్చా అని మనం స్వార్థంగా ఆలోచిస్తాం. మనం రూపాయిని 2 రూపాయలు చేస్తాం, 2 లక్షలు చేసుకుని ఎట్లా ఆలోచిస్తాం. కానీ భాగ్యరెడ్డి వర్మ తన సమస్తాన్ని, ఆస్తిపాస్తుల్ని, సమయాన్ని, జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ కోసమే ఉపయోగించాడు. కాబట్టి చాలా గొప్ప వ్యక్తి. అయితే ఆయన అట్లా నిస్వార్థంగా పనిచేయడం వల్ల ఏమైందంటే ఆ వెనుకబడిన వర్గాలన్నీ కూడా ఆయన్ను తమ నాయకునిగా ఒప్పుకున్నాయి. ఎందుకంటే ఆయన నిజాయితీగా పనిచేస్తున్నాడు. నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు ఈయన మా నాయకుడు అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదల. చిత్తశుద్ధి అంటే మనస్ఫూర్తిగా, నిష్కల్మషమైన మనస్సు, కల్మషం లేని మనస్సు. నిజాయితీ అంటే మనం ఎవరిని మోసగారి బుద్ధితో ఉండకూడదు, నిజాయితీగా. పట్టుదల అంటే పట్టిన పట్టు వదలొద్దు. ఈ రోజు మనం ఒక పాఠం పూర్తి చేయాలి. రాత్రి 9 అయినా 10 అయినా 11 అయినా సరే ఆ పని పూర్తయ్యాకనే పడుకోవాలి. ఇట్లా ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని పట్టుదలతో పూర్తి చేయాలి. ఈ రోజు అయిపోయింది కదా, 9 అవుతుంది, పడుకుందాం, రేపు పొద్దున చేద్దామని అంటే పట్టు వదిలితే ఆ వదిలినప్పుడు ఆ విజయం కూడా జారిపోతుంది. పట్టిన పట్టు వదలొద్దు. విజయం చేరుకున్నాక పట్టు వదలొద్దు. ఆ పట్టుదల ఉండాలి, విద్యార్థులకు తప్పనిసరిగా ఉండాలి. భాగ్యరెడ్డి వర్మ కూడా చిత్తశుద్ధితో, నిజాయితీతో, పట్టుదలతో పనిచేశాడు కాబట్టి చిరకాలం అంటే ఎక్కువ కాలం అర్థం. ఆయన నాకు చిరకాల స్నేహితుడు అంటే నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు అని అర్థం. అచిరకాలం అంటే తక్కువ కాలం అని అర్థం. అయితే ఈయన నిజాయితీగా పనిచేస్తున్నాడు కాబట్టి తక్కువ సమయంలోనే ఆ వెనుకబడిన వర్గాలు ఆయనను నమ్మకాన్ని చూరగొన్నాడు. వాళ్ళందరూ కూడా తమ నాయకుని ఎన్నుకున్నారు. ఈ పారాగ్రాఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మాట, గొప్ప మాట, తమ దుస్థితికి కారణం తమ అజ్ఞానం, ఉదాసీనతైన ఎరుకను తన అనుచరుల్లో కలిగి చేయగలిగాడు. చూడండి, వెనుకబాటు కారణం ఏమిటి అంటే అజ్ఞానం, ఉదాసీనత. అజ్ఞానం అంటే తెలుసు మనకి. అజ్ఞానం అంటే చదువు లేకపోవడం, జ్ఞానం లేకపోవడం, చదువు లేకపోవడం అజ్ఞానం, మన వెనుకబాటు కారణం. ఓకే. ఉదాసీనత అంటే ఏంటిది? ఉదాసీనత అంటే ఏమీ పట్టనట్టుగా ఉండడం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు సరదాగా. నువ్వు రోడ్డు మీద పోతుంటే వాడు వెనకాల వచ్చాడు, తల మీద పాఠమని కొట్టాడు, వెళ్ళిపోయాడు. చూస్తాం మనం, పోనీ అనుకుంటాం. మనం పోతున్నాం, ఎవడో తూ అని ఉమ్మిచ్చాడు, మన చేయి మీద పడింది, పోనీ చూసుకొని పోతాం. లేకుంటే వాడు మనల్ని మోసం చేస్తున్నాడు తెలుస్తుంది, పోనీతి అనుకుంటాం. చెప్తారు ఇంట్లో, అరే చదువుకోరా, చదువుకుంటే బాగుపడతావురా అంటారు. ఎందుకు ఏం చదువుకొని ఏం చేస్తావు? అట్లా ఉదాసీనత అనే పదం మీరు అర్థం చేసుకోండి. ఇది అందరి లోపల ఉంటది. ఉదాసీనంగా ఉంటే, ఎవరైతే ఉదాసీనంగా ఉంటారో, ఉదాసీనంగా ఉండే వాళ్ళు విజయానికి చాలా దూరం వెళ్ళిపోతా ఉంటారు. అజ్ఞానం అనేది సరే, అజ్ఞానాన్ని తెలిసిన విషయమే. కాబట్టి వెనుకబాటు కారణం ఏంటి అంటే అజ్ఞానం, ఉదాసీనత అంటే ఏమీ పట్టించుకోకపోవడం, ఏమీ పట్టనట్టుగా ఉండడం. అది ఉండకూడదు. పట్టించుకోవాలి, ఆలోచించాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, విజయం సాధించాలి. కాబట్టి భాగ్యరెడ్డి వర్మ ఏం చేశాడు వాళ్ళకి? అయ్యా మీరు ఎందుకు వెనుకబడి ఉన్నారు అంటే మీలో అజ్ఞానం ఉంది, ఉదాసీనత ఉంది. ఎందుకు అంటే కొన్ని కులాల వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, మీరు వాళ్ళని చూస్తున్నారు, కానీ మీరు ఏమనుకుంటున్నారు? మీరు పట్టించుకోవట్లేదు, మాకెందుకు అనుకుంటున్నారు. కాబట్టి మీరు వెనుకబడి ఉన్నారు. కాబట్టి అది ఉండకూడదు అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా చేశాడు. ఇట్లా ఈ మొదటి భాగంలో భాగ్యరెడ్డి వర్మ, ఈ మొత్తం మొదటి భాగం యొక్క సారాంశం ఏంటంటే భాగ్యరెడ్డి వర్మ చదువుకోవడం వల్ల వెనుకబాటు కారణం తెలుసుకున్నాడు. ఎందుకు తమ వర్గాల వాళ్ళు వెనుకబడి ఉన్నారో అర్థం చేసుకున్నాడు. వాళ్ళ కోసం ఏం చేయాలో తెలుసుకున్నాడు. వాళ్ళకి ఆలోచనతో ఆయన కార్యక్రమం ప్రారంభించాడు. నిజాయితీగా పనిచేశాడు, చిత్తశుద్ధితో పనిచేశాడు. ప్రభుత్వం సహకరించింది, కుల పెద్దలు సహకరించారు. అలాగే తక్కువ కాలంలోనే ఆయన వాళ్ళ నాయకుడిగా వాళ్ళందరూ గుర్తించారు.
వాళ్ళ వెనుకబాటు కారణం అజ్ఞానం, ఉదాసీనత అనే విషయాన్ని వాళ్ళకు తెలియజేశాడు. ఇది మొదటి భాగంలో ఉంది. చూడండి, ఇక్కడ మీకు ఆలోచించండి, చెప్పండి ప్రశ్నలు ఉన్నాయి. కుల వ్యవస్థ వలన సమాజంలో ఏం జరుగుతున్నది? చిత్తశుద్ధి, నిజాయితీ అంటే ఏమి? మీకు ఏం అర్థమైంది? అజ్ఞానం, ఉదాసీనత వల్ల నష్టాలు ఏంటి? చర్చించండి. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కాబట్టి తర్వాత వీటికి సమాధానం రాసే ప్రయత్నం చేయండి. మన తర్వాత అంశానికి వెళ్తాం. భాగం 2 వినండి ఒకసారి. అందరూ మ్యూట్ చేసుకోవాలండి, మ్యూట్ చేసుకోవాలి. మనుషులంతా పుట్టుకతో సమానమని, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకున్నట్టు చేశాడు. అయితే లోపల జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు, అజ్ఞానాన్ని తొలగించడం అంతగా సులువు కాదన్నది తెలిసింది. అయితే కొద్దిగానే అయినప్పటికీ ఆయన నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం సాధ్యమైంది. ఇందువల్ల కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయం కావడం జరిగింది. ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు. ఆయన చేపట్టిన పనుల్లోకెల్లా మరుపురానిది దేవదాసి, మురళి, వేష సంప్రదాయాలు అడ్డుకోవడం. పసివాళ్ళైన ఆడామొగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. తాగుడు వలన కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతాయో కులపెద్దలకు ఆ మహమ్మారి గురించి చెప్పి వారిని మానిపించగలిగాడు. నిరంతరం తన కార్యాచరణకు దొరికే సహకారం వలన ఆయన కొన్ని కుటుంబాలను ఈ దురాచారాల నుంచి బయటపడేలా చేశాడు. చూడండి, ఆయన ఒకేసారి కార్యక్రమం మొదలు పెట్టలేదు, ఒక వరుసగా వస్తున్నాడు. మీరు గమనిస్తే చదువుకోవడం వల్ల అంటే ఆయన కార్యాచరణ మొదలు పెట్టాడు, అందరి నమ్మకాన్ని చూరగొన్నాడు. నమ్మకాన్ని చూరగొన్న తర్వాత ఆయన తన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. చూడండి, అయితే మనుషులంతా పుట్టుకతో సమానమని, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకున్నట్టు చేశాడు. మనుషులంతా పుట్టుకతో సమానం. అందరూ పుట్టే మనుషులకందరికీ కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, తలకాయ ఉంటది. అంటే ఏమన్నా లోపం ఉండే వాళ్ళు తప్ప అందరికి 2 కళ్ళు ఉంటాయి, ఓ ముక్కు ఉంటది, ఓ నోరు ఉంటది, వాడి తలకాయ ఉంటది, మన తలకాయ ఉంటది. అంటే మనుషులంతా పుట్టుకతో సమానం. అంటే మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరు ఎక్కువగా తక్కువ కాదు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి మనం ఎదగొచ్చు అనే ఒక సత్యాన్ని వాళ్ళు చెప్పాడు. అయితే ఆయన ఎంత చెప్పినా కూడా వాళ్ళ లోపల ఉన్న మూఢనమ్మకాలు తొలగించడం అంత సులభం కాదని తెలిసిందే. మూఢనమ్మకం అంటే ఏంటిది? పాము గరిచింది, పాము గరిస్తే మనం పరిగెత్తి మంత్రగారి దగ్గరికి వెళ్తాం. వాడు మంత్రం వేశాడు, వాడు మంత్రం వేసి సుసు అనేసరికి ఆ విషం పైకెక్కి ఇటు చచ్చిపోతాడు. అది మూఢనమ్మకం. లేదు, మనం మొక్కుకున్నాం, అబ్బా నా బిడ్డకి పెళ్ళయింది, మషమ్మకు దున్నపోతును కొయ్యాలి అని దున్నపోతుని పెట్టి మనం జీవహింస చేస్తాం. అంటే పాముకు పాలు పోయడం, చేతబడి, జంతు బలి ఇవ్వడం, ఇవన్నీ మూఢనమ్మకాలు. అయితే చూడండి, వాళ్ళలో ఎప్పటి నుంచో ఉంటాయి మూఢనమ్మకాలు. ఉదాహరణకి మనం వెళ్ళాం, ఒక దేవుడి దగ్గరికి వెళ్ళాం, మనం ఒక కోడినో మేకనో బలిస్తున్నాం. మనం మోతం పోయి, అరే ఇది తప్పురా, ఇది చేయదంటే వాడు ఏం చేస్తాడు? మనల్ని వాడు పిచ్చోళ్ళగా చూస్తాడు. అరే పో అయ్యా, మళ్ళీ అమ్మగారి కోపం వస్తే మా ఊరికి మొత్తం శని పట్టుకుంటది, అందరు ముసలితో చచ్చిపోతారు, మాకు నష్టం కలుగుతుందని చెప్పి భయపెడతారు. అంటే మన లోపల జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలని తొలగించడం అంత సులభం కాదు. అయితే భాగ్యవర్మ ఏం చేశాడంటే కొద్దిగానే వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఆ మూఢనమ్మకాల నుంచి ఆయన బయటపడేలాగా చేయగలిగాడు. ఎట్లా చేయగలిగాడు? అయితే వాళ్ళంతా చదువుకునేటట్టు చేయగలిగాడు. ఆయన మూఢనమ్మకాలు వద్దని చెప్పినా కూడా ఆయన ఏం చేశాడు? చదువుకునేలాగా చేశాడు. ఎప్పుడైతే మనం చదువుకుంటామో, చదువుకునేటప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. ఇంతకుముందు భాగ్యవర్మకు అట్లా అయింది కదా, ఆయన చదువుకోవడం వల్ల ఆయనకు జ్ఞానం వచ్చింది, ఎందుకు వెనుకబడినో అర్థమైంది. అట్లాగే వీళ్ళు చదువుకోవడం వల్ల ఏమైందంటే ఆ సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాల నుంచి ఆయన బయటపడగలిగాడు. దేనివల్ల? చదువుకోవడం వల్ల. ఆయన తెలుసు కాబట్టి అందరినీ చదువు వైపు ప్రేరేపించాడు. వాళ్ళు చదువుకున్నారు. ఆ కొద్దిగా ప్రయత్నం చేయడం చేత చదువుకోవడం వల్ల అప్పటిదాకా ఉన్న మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు మొత్తం పోయినాయి. మూఢనమ్మకం అని చెప్పినా కదా మీకు, పాముకు మంత్రం, తేలుకు మంత్రం. సాంఘిక దురాచారము అంటే సమాజంలో దురాచారం. బాల్య వివాహాలు తెలుసా? బాల్య వివాహాలు అంటే చిన్న వయసు పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం, లేకుంటే చిన్నపిల్లల్ని ఆ దేవుడికి పెళ్లి పేరుతో మనం పెట్టడం,
ఇలాంటివన్నీ ఒక సాంఘిక దురాచారం కిందకి వస్తాయి. అంటే మూఢనమ్మకాలు అంటే నమ్మకం సంబంధించినవి, సంఘంలో ఉండే దురాచారాలు అంటే రెండు మనము పర్యాపదాలుగా మనం చెప్పుకుంటాము. అయితే కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే రెండింటికి కొంచెం భేదం ఉంటుంది. అది మనకు దృష్టిలో ఉండాలి. ఎందుకంటే మూఢనమ్మకాలు సాంఘిక దురాచారాలు అనే అంశం మనకు చాలా ముఖ్యమైనది. ఎగ్జామ్ లో పరీక్షల్లో కూడా వీటి గురించి సృజనాత్మకతలో కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. మూఢనమ్మకాలు సాంఘిక దురాచారాలు. మూఢనమ్మకాలు అంటే పాము కాటుకు మంత్రాలు వేయడం, బలులు ఇవ్వడం ఇలాంటివి. సాంఘిక దురాచారము అంటే మనము ఇప్పుడు కొంతమంది ఆ గ్రామంలో ఒక బావి ఉందనుకో, ఆ బావి దగ్గరికి దళితులను రానివ్వరు, రావద్దని చెప్తారు. దేవాలయాల్లోకి దళితులను రానియరు. అలాగే చిన్నపిల్లలకు మీట్ చేసుకోవాలమ్మా, దేవాలయాల్లోకి దళితులను రానివ్వరు. అలాగే చిన్నపిల్లలకు వివాహం చేస్తారు, ఆడపిల్లల్ని దేవుడికి వదిలేస్తారు. ఇవన్నీ సాంఘిక దురాచారాలు. ఆచారము అంటే మనం పండుగ చేసుకుంటున్నాం, అది మంచి ఆచారం. దురాచారం అంటే చెడు ఆచారం, అంటే మనకు నష్టం కలిగించేది అని అర్థం. దురాచారము అంటే మనకు నష్టం కలిగించే ఆచారం అని అర్థం చేసుకుంటే మీకు వాటి భేదాన్ని మీరు గుర్తించగలుగుతారు. ఇట్లా భాగ్యరెడ్డి వర్మ వాళ్ళ లోపల అంటే ఆ వెనుకబడిన వర్గాల్లో జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలని, దురాచారాలని క్రమక్రమంగా వాళ్ళని చదువుకు దగ్గర చేయడం ద్వారా వారి నుంచి ఆ దురాచారాలని మటుమాయం చేయగలిగాడు. అంటే కనిపించకుండా దూరంగా పంపేయగలిగాడు. ఆ తర్వాత ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు. ఆయన చేపట్టిన పనిలోకెల్లా మరుపురాంది దేవదాసి, మురళి, వేష సంప్రదాయాలను అడ్డుకోవడం. చూడండి, బహిరంగ సభలు మీకు గుర్తుంటే పోయిన సంవత్సరం వాగ్భూషణం మీరు చదువుకో ఉంటారు. వాగ్భూషణం ఒక గొప్ప ఉపన్యాసం, ఒక గొప్ప వక్త అంటే మంచి ప్రసంగం చేసేవాడు, గొప్ప ఉపన్యాసకుడు. ఎదగాలంటే ఏం చేయాలో మీరు నేర్చుకున్నారు. మళ్ళీ ఆ సభల వల్ల, ఆ ఉపన్యాసం వల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే చూడండి, ఇక్కడ ఆయన అనేక బహిరంగ సభలు పెట్టాడు. వాళ్ళకు సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై నిలపగలిగాడు. సామాజిక స్వచ్ఛత ఎందుకు మనం చూస్తున్నాం? ఇప్పుడు స్వచ్ఛ భారత్ అంటాం, మనం స్వచ్ఛ భారత్ అంటాం. ఇప్పుడు మనం స్వచ్ఛ భారత్ పెట్టినాం, కానీ ఇప్పటికన్నా 100 ఏళ్ల ముందే 100 సంవత్సరాల ముందే భాగ్యరెడ్డి వర్మ సామాజిక స్వచ్ఛత గురించి చెప్పాడు. సామాజిక స్వచ్ఛత అంటే శుభ్రంగా ఉండాలి, ఉతికిన బట్టలు కట్టుకోవాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం చూస్తాం, ఎప్పుడైనా మనం బస్సు ఎక్కినామనుకో, మన పక్క సీట్ ఖాళీగా ఉంది, ఇంకోటి ఎవడో బస్సు ఎక్కిండు, వాడి బట్టలు మొత్తం మాసిపోయినాయి, మన పక్కన సీట్ ఖాళీగా ఉంది, మనం భయపడతా ఉంటాం, వాడు వచ్చి నా పక్కన కూర్చుంటాడేమో అని. ఈ అనుభవం అందరికీ ఉంటుంది కదా. ఎందుకు? వాడు శుభ్రంగా లేడు కాబట్టి. అదే ఒకవేళ వాడు శుభ్రంగా ఉంటే వాడు వచ్చి కూర్చున్నా మనకేమనుకోం, నిజంగా వచ్చి కూర్చుంటే బాగుంటుంది అనుకుంటాం. కాబట్టి సమాజంలో గౌరవం లభించాలంటే మనం శుభ్రంగా ఉండాలి. శుభ్రత అనేది మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. పరిసరాలు అంటే మన చుట్టుపక్కల ఇల్లు చుట్టుపక్కల శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంటే, వ్యక్తిగత పరిశుభ్రత స్వచ్ఛంగా ఉంటే అందరిలో మన గౌరవం లభిస్తుంది. ఇవన్నీ ఆయన ఆ బహిరంగ సభల ద్వారా చెప్పేవాడు. కాబట్టి బహిరంగ సభ యొక్క ఉపన్యాసం యొక్క ప్రయోజనం మనం చూస్తున్నాం. ఎక్కువ మంది ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి మనం చెప్పలేం. అందరినీ ఒక దగ్గర చేర్చి చెప్పడం ద్వారా ఒకేసారి ఎక్కువ మందికి మన యొక్క భావజాలాన్ని చెప్పాల్సిన అంశం చెప్పవచ్చు. ఆయన ఆ విషయం చెప్పాడు. అందరినీ ఏకతాటిపై నలపగలిగాడు. ఏకతాటిపై అంటే ఒకటే మాట మీద అందరినీ ఒకేలాగా ఆలోచించేలా చేయగలిగాడు. అందరినీ ఒకే దగ్గరికి చేర్చగలిగాడు. అందరినీ ఒకేలా ఆలోచించేలా చేయగలిగాడు అనే అర్థంలో ఏకతాటిపైకి తీసుకొచ్చాడు. అంటే అందులో భేదాభిప్రాయాలు లేవు. అయ్యా నువ్వు చెయ్యి అంటే అందరు చేశారు, ఎవరో ఎందుకు చేయాలని ఎవరు ప్రశ్నించలే. అంటే భేదాభిప్రాయాలు లేవు, ఒకటే అభిప్రాయంతో ఉన్నారు. అట్లా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చాడు. ఆయన చేసిన వాటిలోకెల్లా మరుపురానికి చాలా గొప్పది ఏంటంటే దేవదాసి, మురళి, వేష సంప్రదాయాలను ఆయన మానిపించగలగడం. ఆయన అడ్డుకున్నాడు. దేవదాసి అంటే మీకు ఇందాక చెప్పినా కదా, ఈ మురళి, వేష సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఏంటంటే బాలికలకు, ముఖ్యంగా మహిళలకు, వారిలో ముఖ్యంగా బాలికలకు నష్టం కలిగించేవి ఈ ఆచారాలు. ఎందుకంటే వాళ్ళని చిన్నప్పుడే దేవుడితో పెళ్లి చేసి వదిలేస్తారు. వాళ్ళకు కుటుంబం అంటూ ఉండదు, ఇక ఆ ఊరి మీద పడి బతుకుతూ ఉంటారు. అయితే ఒకనాడు పూర్వకాలంలో చాలా గొప్ప సంప్రదాయం ఇది, చాలా గొప్పగా ఉండేది. కానీ రాను రాను చాలా నీచంగా తయారయ్యింది. ఆ దేవదాసిగా, మురళిగా, వేషాలుగా ఎవరుంటారంటే చాలా వరకు ఆ వెనుకబడిన వర్గాల వాళ్ళే ఉంటారు.
కాబట్టి దీనివల్ల నష్టం కలుగుతుంది ఆ వెనుకబడిన వర్గాల అమ్మాయిలకే కాబట్టి, స్త్రీలకే కాబట్టి ఆ చెడు ఆచారాలని ఆయన అడ్డుకున్నాడు. పసివాళ్ళైన ఆడామగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు, అంటే వ్యతిరేకించాడు. పసివాళ్ళు చిన్నపిల్లలు ముక్కు అంటే ఏమి అభంశుభం తెలియని చిన్నారులు, వాళ్ళని దేవుని పేరుతో వదిలేయడము, ఊరు మొత్తం వాడుకోవడం అనేది ఆయన దాన్ని నిరసించాడు. దీంట్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఆయన చేసింది ఏంటంటే మద్యపానం, తాగుడు వల్ల మ్యూట్ చేసుకోవాలండి ఎవరో. అంటే ఆయన ఇంకోటి ఏంటంటే ఈ తాగుడు వల్ల కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతాయో కులపెద్దలకు ఆ మహమ్మారి గురించి చెప్పి వారిని మార్పించగలిగాడు. చూడండి, అంటే మద్యపానం అనేది ఇప్పటికీ ఈ రోజున కూడా చాలా కుటుంబాల్లో మద్యపానం వల్ల ఎప్పుడు కొట్టడం జరుగుతూనే ఉంటాయి. ఆ ఇంట్లో వాళ్ళంతా పనిచేస్తూ ఉంటారు, ఆ కుటుంబ పెద్ద ఎవడో పోయి తాగొస్తా ఉంటాడు, భార్య కూడా కూలిపోవాలి, కూలిపోయి వచ్చిన తర్వాత భార్యను డబ్బులు అడుగుతాడు, వీడు డబ్బులు ఇవ్వకపోతే తన్ని తీసుకుపోతాడు, తన్ని తీసుకుపోవడం వల్ల ఇంట్లో తినడానికి ఏమి ఉండదు, వాడు తాగొస్తాడు, ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. అంటే ఈ మద్యపానం అనేది, తాగుడు అనేది మొత్తం సంసారాలని కుటుంబాలని గుల్లగా చేస్తుంది, అందరికీ ఎవరికి సుఖం లేకుండా చేస్తుంది అని ఆ విషయాలు. మహమ్మారి అంటే మనం నష్టం కలిగించేది, మా సూచన అర్థంలో చెప్పుకుంటాం మనం వాడిని, అని మనం నష్టం కలిగించేదని చెప్పుకుంటాం. కాబట్టి క్రమంగా ఆ తాగుడు వల్ల కలిగే నష్టాలు చెప్తూ వాళ్ళని క్రమంగా దాని నుంచి బయటపడేయగలిగాడు. చూడండి, అంటే ఈ పారాగ్రాఫ్ లో మనుషులంతా సమానం అని ఆయన చెప్పగలిగాడు. అలాగే మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు దూరం చేశాడు. అలాగే సామాజిక స్వచ్ఛత గురించి చెప్పాడు, అందరిని ఏకతాటిపై నడిపాడు, బహిరంగ సభల ద్వారా తన అనేక ప్రసంగాలు చేశాడు. ముఖ్యంగా దేవదాసి, మురళి, వేష సంప్రదాయాలు అడ్డుకున్నాడు. అలాగే తాగుడును మానిపించగలిగాడు. ఇవన్నీ కూడా ఆయన వాళ్ళలో ఈ మార్పును తీసుకురాగలిగాడు. తర్వాత చూద్దాం, ఈ రెండవ భాగంలోనే చివరి పారాగ్రాఫ్ చూద్దాం. ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు ఆయన హాజరయ్యేవారు. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది. ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నాడు. ఆయన పాల్గొన్న ప్రతి సభలో తన జాతి జనులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై వివరంగా చెప్పేవాడు. ఆయన జీవితకాలంలో కాలుపెట్టినది ఆదిగా మొత్తం 3348 ఉపన్యాసాలు ఇచ్చినట్టు తెలిసింది. ఆయన అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని తేవడానికి కృషి చేశాడు. 1925లో న్యాయమూర్తి రాయిబాలా ముకుంద్ అధ్యక్షత వహించిన ఒక సభలో హైదరాబాద్ సంస్థానంలో గల ఆది హిందువుల ప్రతినిధులంతా ఆయనను తమ మార్గదర్శనంగా ఎన్నుకున్నారు. ఇది ఏ సామాజిక వర్గపు నాయకునికైనా గర్వకారణం అవుతుంది. ఆయన 1925లో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది హిందూ యువతీ యువకులు సవర్ణ యువతీ యువకులతో సమంగా రాణిస్తారని నిరూపించాడు. చూడండి, ఇందులో కూడా మహాసభలు, ఉపన్యాసాల వల్ల కలిగే ఒక ప్రయోజనాన్ని ఇంట్లో మనం చెప్పుకుంటున్నాం. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన అనేక సభల్లో ఆయన నిర్వహించాడు, వేరే వాళ్ళు నిర్వహించే సభలకు వెళ్ళేవాడు. అయితే వివిధ రంగాల్లో ఉండే ప్రముఖుల పైన ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది. కాబట్టి ఈయన అప్పటికే చాలా గొప్ప వ్యక్తి. మనం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అంబేద్కర్ గురించి మనం చెప్పుకున్నాం కదా, ఆ అంబేద్కర్ కన్నా ముందే భారతదేశంలో అంబేద్కర్ కన్నా ముందే వెనుకబడిన వర్గాల కోసం ఆలోచించి కార్యాచరణ నిర్వహించిన వాళ్ళల్లో ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కర్ కూడా స్ఫూర్తినిచ్చిన వాళ్ళల్లో బాగేడు వర్మ ఒకరు. అంబేద్కర్ కూడా స్ఫూర్తి పొందాడు బాగేడు వర్మను చూసి. అట్లా ఈయన జాతీయ స్థాయిలో కూడా కేవలం అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలోనే కాదు, అఖిల భారత అంటరాని వర్గాల సభలో అంటే జాతీయ స్థాయిలో నిర్వహించే సభలకు కూడా ఆయన వెళ్ళేవాడు. అలాగే వెళ్ళిన ప్రతి చోట కూడా చూడండి, ఆయన అక్కడికి వెళ్ళేది గొప్ప మాటలని కాదు, తన జాతి జనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన చెప్పేవాడు. అన్ని చోట్ల అందరికి ప్రేరణగా నిలిచేవాడు. ఆయన మొత్తం జీవిత కాలంలో 3348 ఉపన్యాసాలు ఇచ్చాడంట. చూడండి ఎంత అంటే ఒక వ్యక్తి అన్ని ఉపన్యాసాలు ఇవ్వడం సాధారణ విషయం కాదు. మనం కూడా ఏదైనా ఒక అంశం గురించి గొప్పగా మాట్లాడేలాగా ఉండాలి. దీని గురించి మీకు బహుశా 9వ తరగతి పాఠ్యాంశం మీకు గుర్తుంటే, ఒక గొప్ప వ్యక్తిగా కావాలంటే ఏం చేయాలో మీకు తెలుసు. ఒక గొప్ప వక్త, ఒక గొప్ప ఉపన్యాసకుడు అయితే కలిగే ప్రయోజనం ఏంటో ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుంటున్నాం.
ఒకవేళ ఆయన గొప్ప ఉపన్యాసాలు కాకపోతే, ఆయన భాగ్యరెడ్డి వర్మ కనుక గొప్ప ఉపన్యాసాలు కాకపోతే ఆయన ఇన్ని ఉపన్యాసాలు ఇవ్వలేడు. ఇవ్వలేకపోతే ఇంత మార్పు తీసుకురాలేడు. ఒక్క నిమిషం అండి. ఒకవేళ ఆయన ఉపన్యాసకుడు కాకపోతే ఇన్ని సభల్లో పాల్గొన్నాడు కాబట్టి ఆయన మార్పు చేయగలిగాడు. కాబట్టి ఒక వక్తకు ఉండాల్సిన యొక్క లక్షణాలని, అలాగే ఒక సభలో ప్రసంగించడం వల్ల కలిగే ప్రయోజనాన్ని మనం విద్యార్థులుగా అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన 1925లో రాయిబాలా ముకుంద దశ వహించిన ఒక సభలో హైదరాబాద్ సంస్థానంలో గల ఆది హిందువుల ప్రతినిధులంతా ఆయన తమ మార్గదర్శనం ఎన్నుకున్నారు. మార్గదర్శకుడు అంటే మనకు సలహాలు సూచనలు ఇచ్చేవాడు, మనకు మార్గనిర్దేశనం చేసేవాడు. ఆది హిందువులు అని మనం దళితులు అంటున్నాం. ఇప్పుడు దళితులు అంటాం, అంటరాని వర్గాలు అంటాం, పంచములు అంటారు. కానీ ఈ మాటను భాగ్యరెడ్డి వర్మ ఒప్పుకోడు. ఎందుకు అంటే వీళ్ళంతా కూడా ఆది హిందువులు అంటాడు. ఆది అంటే మొదటి అర్థం. మొదటి హిందువులు అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా మొదటి నుంచి ఉన్న వాళ్ళు వీళ్ళే. ఎవరైతే పై వర్గాల వాళ్ళు ఉన్నారో, పై కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు ఈ ఎవరైతే నిమ్న వర్గాలు అంటున్నామో, ఎవరైతే వెనుకబడిన వర్గాలు అంటున్నామో వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆయన వాళ్ళని ఏమంటున్నాడు అంటే ఆది హిందువులు అంటున్నాడు. ఆది హిందువులు అంటే ఈ ప్రాంతంలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు అని అర్థం. ఆయన ఒక 1925లో ఒక ఆర్డర్ ప్రదర్శన నిర్వహించి ఆది హిందూ యువతీ యువకులు సవర్ణ యువతీ యువకులతో సమంగా రాణించని నిరూపించాడు. అంటే వెనుకబడిన వర్గాల యొక్క యువతీ యువకులు కూడా పై వర్గాల యువతులతో సమానంగా రాణిస్తారు అని చెప్పి వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించాడు. మనం ఆటల పోటీలు పెడతాం కదా, అలాంటి ఆటల పోటీల ప్రదర్శనలో వాళ్ళు అందరితో సమానంగా రాణిస్తారని చెప్పి చెప్పాడు. ఈ పారాగ్రాఫ్ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే ఆయన అనేక సభల్లో పాల్గొన్నాడు. కేవలం తెలుగు ప్రాంతాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పాల్గొన్నాడు. అంబేద్కర్ లాంటి వాళ్ళకు కూడా ఆయన మార్గదర్శి, అంటే స్ఫూర్తినిచ్చిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. ఆయన తన జీవిత కాలంలో 3348 ఉపన్యాసాలు ఇచ్చాడు. హైదరాబాద్ సంస్థానంలోని ఆది హిందువులంతా ఆయన్ని తమ నాయకునిగా ఎన్నుకున్నారు, మార్గదర్శకునిగా ఎన్నుకున్నారు. అలాగే వెనుకబడిన వర్గాల వాళ్ళ కోసం దయచేసి మ్యూట్ చేసుకోవాలండి. ఆ వెనుకబడిన అంటే ఆది హిందువుల యొక్క ఆటల పోటీ నిర్వహించాడు. వాళ్ళు సవర్ణ యువతి యువకులతో సమంగా రాణిస్తారు అని చెప్పి కూడా ఆయన నిరూపించాడు. ఇది ఈ పారాగ్రాఫ్ ద్వారా మనం తెలుసుకున్నాం. తర్వాత అంశానికి వెళ్దాం. మూడవ భాగం ఒకసారి వినండి. ఆది హిందువుల మేలు కోసం వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతో మంది ప్రముఖుల మనసులను చూరుకొని వారు ఆది హిందువులకు దగ్గరేలా చేసింది. భాగ్యరెడ్డి వర్మ నిరంతర కార్యాచరణ సభల వలన ఆది హిందూ సమాజం జాగరూకమైంది. ఆది హిందువులు సొంతకాలం మీద నిలబడాలంటే చదువు ఒకటే మార్గం అని వర్మ బలమైన నమ్మకం. ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు. కృషి పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించాడు. ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక. హిందూ సమాజం మొత్తంగా ఆయన రుణపడి ఉండాలి. ఆ చర్యతో హిందూ సమాజాన్ని ఆయన చీలికలు పేలికలు కాకుండా రక్షించగలిగాడు. చూడండి, అంటే ఈ ఆది హిందువులు చూడండి, మనం పాఠం ప్రారంభంలో నిమ్న వర్గాలు అని, వెనుకబడిన వర్గాలని, దళిత జాతులు అనే మాట వాడాం. ఇక్కడ ఆది హిందువులు అంటున్నాం. ఆది హిందువులు అంటే కూడా ఆ వెనుకబడిన వర్గాల వాళ్ళుగానే మనం గుర్తించుకోవాలి. వాళ్ళకి ఆది హిందువులు అని పేరు పెట్టింది భాగ్యరెడ్డి వర్మ. ఆయన వాళ్ళ మేలు కోసం, వాళ్ళ బాగు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. ఆయన అందరూ మ్యూట్ చేసుకోవాలండి. ఆ భాగ్యరెడ్డి వర్మ ఆ నిరంతర కార్యాచరణ వల్ల ఆయన సమాజం అంటే ఆది హిందూ సమాజం జాగరూకమైంది. ఆయన నిరంతరం పనిచేయడం వల్ల ఎంతో మంది మనసుల్ని చూరగొన్నాడు. అలాగే ఆ ఆది హిందూ సమాజం జాగరూకమైంది. జాగరూకం కావడం అంటే చైతన్యవంతం కావడం. అంటే ఏదైతే భాగ్యరెడ్డి వర్మ ఆశించాడో అది జరిగింది. ఆ ఆది హిందువులంతా కూడా, ఆ వెనుకబడిన వర్గాలంతా కూడా చైతన్యవంతం అయ్యారు, చదువుకోవడం మొదలు పెట్టారు. అలాగే ఆది హిందువులు సొంత కాలం మీద నిలబడాలంటే చదువు ఒకటే మార్గం అని వర్మ బలమైన నమ్మకం. సొంత కాలం మీద నిలబడడం. చూడండి, మనం కూడా మన కాలం మీద నిలబడతాం. మనం అంటే మనం మరి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నడవలేనప్పుడు మన పెద్దవాళ్ళు ఎత్తుకుంటారు. కానీ చిన్నగా ఉన్నప్పుడు ఆ పెద్దగా అయిన తర్వాత మన కాళ్ళపైన మనం నిలబడతాం.
ఇక్కడ అర్థం ఏంటిది అంటే సొంతకాలం నిలబడడం అంటే అర్థం ఏంటంటే వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు. మన జీవితాన్ని మనం జీవించాలి. మన జీవితానికి అవసరమైన ధనాన్ని మనం సంపాదించుకోవాలి. మనం ఇంత పెద్దగైనా కూడా అమ్మని ఏమనో లేకుంటే నాయనని ఏమనో అడగకుండా మనకు కావాల్సిన వసతి సౌకర్యాలు మొత్తం మనం సంపాదించుకోగలగాలి. మన అమ్మ నాన్నని మనం పోషించుకోగలగాలి. అట్లా మన జీవితం మనం జీవించగలగాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడి కాకుండా మనకు మనం జీవించగలడమే సొంత కాలం మీద నిలబడడం. సొంత కాలం మీద నిలబడడం మామూలుగా మనం చూస్తాం, అరే నా కాలం మీద నేనే నిలబడ కదా, నేను ఎవరి కాలం మీద నిలబడలేదు కదా, నన్ను ఎవరు కూడా తమ భుజానికి ఎత్తుకోలేదు కదా, చిన్నప్పుడు మా అమ్మ నాయన ఎత్తుకుండొచ్చు, ఇప్పుడు మాత్రం నేను నా కాలం మీద నిలబడ కదా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటంటే మనం ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం, ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం. అలా చేయాలంటే ఏం చేయాలి? దానికి మార్గం ఏంటిది? చదువు ఒకటే మార్గం. కాబట్టి వర్మ ఏం చేశాడంటే ప్రభుత్వంతో మాట్లాడి ఎంతో కృషి చేసి పోరాటాలు చేసి చేయడం ద్వారా ప్రభుత్వం కూడా చాలా పాఠశాలని ప్రారంభించింది. చూడండి, అంటే ఆయన ఏం చేశాడు అంటే ఒక పాఠశాల ప్రారంభించి నిర్వహించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే వెనుకబడిన వర్గాలన్నీ కూడా పేద వర్గాలు ఉంటాయి, డబ్బు కట్టి చదువుకునే అవకాశం మనకు ఉండదు. కాబట్టి ఆయన వర్మ ఏం చేశాడు? ప్రభుత్వంతో పోరాటం చేసి మాట్లాడాడు, కృషి చేశాడు, పోరాటం చేశాడు. దాని ఫలితంగా ఎన్నో పాఠశాలలు ప్రారంభించారు. ఆ చదువుకోవడం వల్ల ఆ ఆది హిందువులంతా కూడా తమ సొంత కాళ్ళపైన నిలబడేలాగా చేయగలిగాడు. వర్మ గారు చేసిన ఇంకో గొప్ప పని ఏంటంటే 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆది హిందువులో నమోదు చేయించాడు. అంటరాని వర్గాల వారు వేరే వేరే కులాలతో ఉండేవాళ్ళు, వేరే వేరే కులాల పేరుతో ఉండరు. అలా కాకుండా అందరినీ కూడా ఆది హిందువులో నమోదు చేయించాడు. అంటే ఒకటే ఆది హిందువులు అనే పేరుతో నమోదు చేయించాడు. దానివల్ల ఏమైంది అంటే చిన్న చిన్న సమూహాలుగా ఉండకుండా అందరూ కలిసి ఎక్కువ సమూహంగా ఉంటే ప్రభుత్వం కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళకు అనేక రకాల సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగే అందరూ ఒకటే అనే భావన కలుగుతుంది. కాబట్టి ఈ గొప్ప పనిని ఆయన సాధించగలిగాడు. ఆయనకు నాయకత్వ పటిమకు ఒక మచ్చుతునక అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ మచ్చుతునక అనేది మన సొంత వాక్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటిది మచ్చుతునక అంటే ఏదైనా చాలా గొప్పవాడు అని చెప్పే అర్థంలో ఈ పదం మనం ఉపయోగిస్తాం. ఉదాహరణకి ఆయన బాగా చదువుకుంటాడు, ఆయనకు వచ్చిన మార్కులే ఆయనకు మచ్చుతునక. ఆయనకు వచ్చిన మార్కులే, ఆయన చాలా తెలివైన వాడు, ఆయనకు వచ్చిన మార్కులే ఆయనకు మచ్చుతునక. లేకుంటే ఆయన బాగా నటిస్తాడు, ఆయనకు వచ్చిన నంది అవార్డే దానికి మచ్చుతునక. అంటే చాలా గొప్పగా పనిచేస్తాడని చెప్తూ ఏదో ఒక కారణాన్ని చూపించడం మనం మచ్చుతునక అనే పదాన్ని ఉపయోగిస్తాం. దీని ద్వారా ఏమైంది అంటే ఆ జనాభా లెక్కల్లో అందరినీ ఆదిందులుగా చేయడం వల్ల ఏమైందంటే అందరూ ఒకటిగా ఉన్నారు, విడిపోలేదు. అంటే విడిపోయి చిలికలు పేలికలు కాకుండా, చీలికలు పేలికలు అంటే ఇక్కడొకరు అక్కడొకరు పోకుండా ఆది హిందువులు అన్న పేరుతో అందరూ ఒక్కటిగా ఉండేలాగా ఆయన చేయగలిగాడు అని ఆ భాగ్యవర్మ యొక్క చేసిన యొక్క కృషిని కృష్ణ ముదిరాజు గారు ఈ చిన్న వ్యాసంలో మనకు పరిచయం చేస్తున్నాడు. దీంట్లో ఆలోచించండి, చెప్పండి అనే దాంట్లో చదువుకోవడం వల్ల సమాజం ఏ విధంగా చైతన్యవంతం అవుతుంది. చూడండి, చదువుకోవడం వల్ల మనకి ఏ విధంగా చైతన్యవంతం మనం చర్చించుకున్నాం. అది నాయకత్వ పటిమను ఏ విధంగా అంచనా వేయవచ్చు అంటే ఒక వ్యక్తి యొక్క నాయకత్వ పటిమను ఎట్లా అంచనా వేస్తాం అనేది భాగ్యవర్మ యొక్క ఆధారంగా మనం చర్చించుకోవచ్చు. ఇక తర్వాత అంశానికి వెళ్దాం. మ్యూట్ చేసుకోవాలమ్మా. చూడండి, ఈ మొత్తం పాఠ్యాంశం పూర్తయింది 3 భాగాలు. ఈ మొత్తము సారాంశం ఇదొక్కటి వింటే మీకు మొత్తం పాఠం అర్థమవుతుంది. గమనించండి ఒకసారి. ఈ పాఠంలో గుర్తుపెట్టుకోవాల్సిన కీలక భావనలు ఏంటిది? భాగ్యరెడ్డి వర్మ చదువుకోవడం వల్ల కుల వ్యవస్థను అర్థం చేసుకున్నాడు, వారి కష్టాలను తొలగించడానికి ఏం చేయాలో తెలుసుకున్నాడు, చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేయడం వల్ల అందరి సహకారం ఆయనకు అందింది. చూడండి, చదువుకోవడం వల్లనే కుల వ్యవస్థ అంటే ఏంటో అని అర్థం చేసుకున్నాడు. అలాగే ఆ కష్టాలు తొలగించాలంటే ఏం చేయాలో అర్థం చేసుకున్నాడు. దానికోసం చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశాడు. ఆ పనిచేయడం వల్ల ప్రభుత్వం యొక్క సహకారం, కుల నాయకుల యొక్క సహకారం ఆయనకు లభించింది. ఆ తర్వాత ఇది మొదటి భాగం. చదువుకోవడం వల్ల ఏం జరిగింది? ఆయనకు అర్థమైంది, వాళ్ళ కష్టాలు అర్థమైనాయి. ఆ కష్టాలు పోవాలంటే ఏం చేయాలో అర్థమైంది. దానికోసం చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశారు. ఆ పనిచేయడం వల్ల ప్రభుత్వం యొక్క సహకారం, కుల పెద్దల యొక్క సహకారం ఆయనకు అందింది. ఆ తర్వాత అంశం ఏంటిది అంటే సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు తొలగించాడు, సభలు నిర్వహించాడు, సామాజిక స్వత గురించి చెప్పాడు, అందరినీ చదువుకునే చేశాడు. దీంట్లోనే మద్యపానం కూడా వస్తుంది. మద్యపానం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే అనేక సభలు నిర్వహించాడు ఆయన. సభల వల్ల ఉపయోగం చెప్పినా మీకు
అంటే ఒక గొప్ప వక్తగా ఎలా ఎదగాలో 9వ తరగతిలో మనం చూసినాం 9th క్లాస్లో. ఇప్పుడు ఒక సభ వల్ల, ఒక ఉపన్యాసం వల్ల కలిగే ప్రయోజనం దీని ద్వారా మనం చూస్తాం. ఆయన తన ఉపన్యాసాల ద్వారా, సభల ద్వారా ఏం చేశాడంటే సామాజిక యొక్క స్వచ్ఛత గురించి చెప్పాడు. సామాజిక స్వచ్ఛత అంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ రోజున మన ప్రభుత్వం స్వచ్ఛ భారత్ చేస్తున్నాం కదా మనం. ఈ స్వచ్ఛ భారత్ బాగేటి వర్మ 100 ఏళ్ల కింద చేసినాడు, 100 సంవత్సరాల కింద చేసినాడు. అంటే మన సమాజం, మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉండాలి, వ్యక్తిగతంగా మనం శుభ్రంగా ఉండాలి. పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండి మంచిగా ఉంటే అందరూ మనం గౌరవిస్తారు. అది ఆయన వాళ్ళకి అర్థం చేయించాడు. అలాగే సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు తొలగించాడు. అది సామాన్య విషయం కాదు. అంటే వాళ్ళలో జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు రూపుమాపడం అనేది సామాన్య విషయం కాదు. కాకపోతే అందరిని చదువుకునేలా చేశాడు. అందరు చదువుకోవడం వల్ల ఏమైందంటే వాళ్ళ జ్ఞానం వచ్చింది, చైతన్యవంతం అయ్యారు, జాగరూకమయ్యారు. క్రమక్రమంగా ఆ మూఢనమ్మకాలు, దురాచారాలకు దూరంగా వెళ్ళిపోయారు. అంటే వాటిని పారదోలారు. సాంఘిక దురాచారం అంటే ఏంటిది, మూఢనమ్మకాలు అంటే ఏంటిది మీకు వివరించిన, అది మీకు గుర్తుండే ఉంటుంది బహుశా. ఇది ఒక భాగం. దాంట్లోనే దేవదాసి, మురళి, వేష సంప్రదాయాలు అడ్డుకున్నాడు, తాగుడు మాన్పించాడు. చూడండి, అంటే ముఖ్యమైనవి బాగేటి వర్మ చేసిన వాటిలో ముఖ్యమైన వాటిలో దేవదాసి, మురళి, వేష సంప్రదాయాలు, ఇవన్నీ అంటే మనము ఒక దగ్గరగా ఉండే పదాలే, కొద్దిగా మార్పులు ఉంటాయి అంతే. ఈ మూడింటి వల్ల నష్టం ఏంటిది అంటే వెనుకబడిన వర్గాల్లో ఉండే ఆడపిల్లలకి, మహిళలకి చాలా అంటే వాళ్ళకు నష్టం కలిగించే సంప్రదాయాలు ఇవి. దేవదాసి సంప్రదాయం, మురళి సంప్రదాయం, వేష సంప్రదాయం అనేవి ఆ వెనుకబడిన వర్గాల్లోని మహిళలకు, స్త్రీలకు, అమ్మాయిలకు ఇబ్బందికరంగా ఉంటాయి, నష్టం కలిగిస్తాయి. కాబట్టి వాటిని ఆయన అడ్డుకున్నాడు. అది చాలా గొప్ప పని ఆయన చేసిన వాటిలో. అలాగే తాగుడు వల్ల కుటుంబాలు ఎలా నష్టపోతాయో తెలియజేసి ఆ తాగుడు మానిపించాడు. ఇవి ఆయన చేసిన వాటిలో ముఖ్యమైనవి. ఆ తర్వాత అనేక సభల్లో ఆయన పాల్గొన్నాడు. కేవలం మన తెలుగు ప్రాంతాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో వాటిలో కూడా పాల్గొన్నాడు. అంబేద్కర్ లాంటి వాళ్ళకు కూడా బాగేటి వర్మ స్ఫూర్తిగా నిలిచాడు. అంటే అంబేద్కర్ కన్నా ముందే ఈయన చాలా కృషి చేశాడు. ఈయన నుంచి అంబేద్కర్ కూడా స్ఫూర్తి పొందాడు. అలాగే ఈయన జీవిత కాలంలో 3348 ఉపన్యాసాలు ఇచ్చాడు. అలాగే తర్వాత చివరి అంశాల్లో చదువుకుంటేనే సొంత కాలపై నిలబడమని మనకు అర్థం చేయించాడు. ప్రభుత్వం చేత పాఠశాల ప్రారంభింపజేశాడు. 1930 జనాభా లెక్కల్లో అంటరాని వారిని ఆది హిందువులుగా నమోదు చేయించాడు. కేవలం నీ సొంత కాలపై నిలబడాలంటే చదువు ఒకటే మార్గం, చదువుకుంటేనే నీ కాలపై నిలబడతావు. సొంత కాలపై నిలబడడం అంటే అర్థం ఏంటిది అంటే మన కాలపై మనం నిలబడమని కాదు, మనం ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం. మనం ఎవరి మీద ఆధారపడకుండా జీవించడమే మన సొంత కాలపై నిలబడడం. దానికి ఆయన ఏం చేశాడంటే చదువుకుంటేనే సాధ్యమవుతుందని చెప్పి ప్రభుత్వంతో మాట్లాడి, కృషి చేసి, పోరాటం చేసి అనేక పాఠశాలలు ప్రారంభించేలాగా చేశాడు. అలాగే 1930 జనాభా లెక్కల్లో అంటరాని వారిని అందరినీ కూడా ఆది హిందువులో నమోదు చేయించాడు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు చిన్న చిన్న సమూహాలుగా విడిపోకుండా అందరూ ఆది హిందువులుగా ఒక్కటిగా ఉండడానికి ఆయన అంటే ఒక కారణంగా నిలిచాడు. ఇది మొత్తం బాగేటి వర్మ పాఠంలోని మొత్తం సారాంశం ఇది. ఇందులో మీకు ఒక 5-6 పాయింట్స్ మీకు గుర్తుంటే పాఠం మొత్తం మీకు గుర్తుంటది. ఇందులో ఏ 5-6 అంశాలు మీకు గుర్తున్నా మొత్తం పాఠం గుర్తుంటది. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. ఆ తర్వాత వ్యక్తిగత సృజనాత్మకత. చూడండి, ఇందులో మనం చర్చించుకున్నాం కదా, నాకు తెలిసి ఈ ప్రశ్నలకు మొత్తానికి మీరు సమాధానం రాయగలుగుతారు. చదువుకుంటే కలిగే లాభాలు ఏంటి మీరు రాయగలుగుతారని అనుకుంటున్నాను. అసమానతలు తొలగి సమర్థం రావాలంటే ఏం చేయాలి అంటే సమాజంలో భేదభావం తొలగిపోయి అందరూ సమానం కావాలంటే ఏం చేయాలి, ఇది కూడా మీరు రాయగలుగుతారు. అంకిత భావంతో పనిచేయడం అంటే ఏంటిది, అంకిత భావంతో అంటే మనం చర్చించుకున్నాం. చిత్తశుద్ధి అనే మాటతో మనం కొంచెం చర్చించుకున్నాం. ఇది కూడా మీరు ప్రయత్నం చేస్తే రాయగలుగుతారు. వ్యసనాల వలన ఎట్లా నష్టాలు కలుగుతాయి. వ్యసనము అంటే చెడు అలవాటు, ప్రధానంగా మద్యపానం, ఇలాంటి వాటి వల్ల ఎట్లా నష్టాలు కలుగుతాయో ఇది మనం రాయగలుగుతాం. అలాగే వ్యాసరూప ప్రశ్నల్లో మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలు పారదోడానికి మీరు ఏం చేయగలరు. మీ చుట్టూ మనకు తెలుసు అన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఉంటాయి, సంప్రదాయాలు ఉంటాయి. వాటిని పారదోలాలంటే ఏం చేయాలో మీరు రాయగలుగుతారు. బాగేటి వర్మ ఆది హిందువుల కోసం చేసిన కృషిని వివరించండి. ఈ ప్రశ్నకు ఈ పైన ఉండే ఇదే సమాధానం. ఇందులో మీరు కొన్ని పాయింట్స్ రాసినా కూడా ఈ లాంగ్ ఆన్సర్ కి సమాధానం వస్తుంది. అయితే బాగేటి వర్మ గురించి తెలుసుకున్నారు కదా, ఇట్లాగే సమాజం కోసం పాటుపడిన వాళ్ళలో ఎవరి గురించి అయినా అభినందన వ్యాసం రాయండి. చూడండి, ఇలాంటి ప్రశ్నలు మనకు చాలా వస్తాయి. అందరూ జాగ్రత్తగా వినండి, అందరూ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి ప్రశ్నలు మనకు చాలాసార్లు వస్తాయి. అంటే మీరు తెలుసుకున్నారు కదా అలాంటి వాళ్ళ గురించి రాయమని. నిజంగా మన ప్రాంతంలో అలాంటి వాళ్ళు ఉంటే
ఎవరు కూడా రాయొద్దండి. స్క్రీన్ పైన ఎవరు రాయొద్దు. మనకు పాఠ్యాంశాల్లో ఇలాంటివి ఉంటే అభినందన వ్యాసం రాయమని చాలాసార్లు వస్తూ ఉంటాయి, ప్రశ్నలు వస్తాయి. ఏం చేయాలి మనం అంటే, మనకి తెలిసిన వాళ్ళు నిజంగా ప్రయత్నం చేసిన వాళ్ళు ఉంటే, సో మా ఊర్లో రామారావు ఉన్నాడు, లేకుంటే నాగేశ్వరరావు ఎవరో ఉన్నారు, ఆయన ఈ పనులు చేశాడు అని చెప్పి మనం రాస్తాం. ఎవరు లేరు, అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎవరినో ఒకరు మనం ఊహించుకోవాలి. మా ఊర్లో నాగేశ్వరరావు అని ఉన్నాడు, లేకుంటే మా ఊర్లో వెంకటేశ్వరరావు ఉన్నాడు, ఆయన అంత చదువు కోసం సాయం చేస్తాడు, ఎవరికి కష్టం వచ్చినా ఆయన సహాయపడతాడు, చదువుకునేలాగా ప్రయత్నం చేశాడు, ప్రభుత్వంతో కొట్లాడి పాఠశాల ప్రారంభించేలా చేశాడు, మా ఊర్లో కాలేజీ ప్రారంభించారు. అంటే ఈ పాఠంలో భాగ్యరెడ్డి వర్మ ఏమైతే చేశాడో ఆ అంశాలన్నీ వచ్చేలాగా మనము వేరే వాళ్ళ వ్యక్తి పేరుతో రాయొచ్చు. తెలుసుంటే రాస్తాము, తెలియకుండా ప్రశ్న ఇలా ఉంటే పాఠంలోని అంశాలని కనుక మనం అన్వయించి రాస్తే సమాధానం సులభంగా రాయొచ్చు, ఇంకా మంచిగా కూడా రాయొచ్చు. తర్వాత ఈ పదజాలం మొత్తం అంతా కూడా మనం చర్చించిందే, ఇవన్నీ మీరు రాయగలుగుతారు. అండ, ఉన్నతి, స్వేచ్ఛ, వికాసం, ఏకతాటిపైక, మచ్చుతునుక, మహమ్మారి, నిరంతరం, అంకితం కావడం, నైతిక మద్దతు, చిత్తశుద్ధి, సాంఘిక దురాచారాలు, సొంత కలపై నిలబడడం, ఇవన్నీ మనం చర్చించుకున్నవే, మీరు సులభంగా రాయగలుగుతారు. లేదంటే మీ ఉపాధ్యాయుల సాయం తీసుకోవాలి. సరే, దీంట్లో వ్యాకరణ అంశాల్లో ప్రత్యక్ష కథనం పరిచయం చేస్తున్నారు. ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం. ప్రత్యక్ష కథనం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. ఒకసారి ఈ వాక్యాలు గమనించండి. అక్క ఆ చెరువు చూడు, నేను రాండా తమ్ముడు, పిల్లలు రేపు బీర్పూర్ జాతరకు వెళ్తున్నాను, మేము వస్తాం సార్. చూడండి, ఉద్ధరణ చిహ్నాలు అంటాం. ఇన్వర్టెడ్ కామాస్ లో తెలుగులో మనం ఉద్ధరణ చిహ్నాలు అంటాం. ఆ ఉద్ధరణ చిహ్నాల్లో పెట్టి ఈ వాక్యాలు రాశారు. పై వాక్యాలను పరిశీలించారు కదా. పై వాక్యాలు నేను, మేము మొదలైన వారు చెబుతున్నట్లుగా ఉన్నాయి కదా. ఇట్లా ఉత్తమ పురుషులోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షం చెప్తున్నట్టు ఉంటాయి. కాబట్టి ఇవి ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలు. ప్రత్యక్ష కథనానికి ఉద్ధరణ చిహ్నాలు ఉండాలి. అక్క ఆ చెరువు చూడు అని తమ్ముడు అన్నాడు, నేను రాండా తమ్ముడు అని అక్క అన్నది. పిల్లలు రేపు బీర్పూర్ జాతరకు వెళ్తున్నాను అని సార్ అన్నాడు, మేము వస్తాం సార్ అని పిల్లలు అన్నారు. అంటే పిల్లలు ఏవైతే చెప్తున్నారో ఆ ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని, ఆ ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నప్పుడు స్క్రీన్ వస్తుందా మీకు? స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ సార్ కనబడుతుంది సార్, మీకు స్క్రీన్ కనిపిస్తుంది సార్? పీపీటీ భద్రయ్య సార్ ఇప్పుడు కనబడట్లేదు, మీరు కనబడుతున్నారు. అవును, ఒక మీరే కనబడుతున్నారు. షేర్ చేస్తా. ఇప్పుడు సార్ ఇప్పుడు ఓకే సార్, కనబడుతుంది. జూమ్ చేయండి. చూడండి, అంటే ఇతరులు చెప్పిన అంశాలని ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నప్పుడు మనం ఇలా చెప్తాం. అక్క ఆ చెరువు చూడు అని తమ్ముడు అన్నాడు, నేను రాండా తమ్ముడు అని అక్క అన్నది, పిల్లలు రేపు బీర్పూర్ జాతరకు వెళ్తున్నాను అని సార్ అన్నాడు, మేము వస్తాం సార్ అని పిల్లలు అన్నారు. ఆ చెప్పిన అంశాలని యథాతథంగా చెప్పడం, ఆ చెప్తున్నప్పుడు ఆ చెప్పిన అంశానికి ఇన్వర్టెడ్ కామాస్ అంటే ఉద్ధరణ చిహ్నాలు పెట్టడం, ఇది ప్రత్యక్ష కథన కింద మనం చెప్పుకుంటాం. ఇది గమనించండి ఒకసారి. చూడండి, కింది ఉదాహరణ చూడండి. మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అన్నాడు భాగ్యరెడ్డి వర్మ. చూడండి, భాగ్యరెడ్డి వర్మ చెప్పిన మాటల్ని యథాతథంగా చెప్పారు కాబట్టి ఇది ప్రత్యక్ష కథనం కింద మనం చెప్పుకుంటాం. అంటే వాళ్ళు చెప్పిన మాటల్ని ఇన్వర్టెడ్ కామాస్ లో చెప్తున్నప్పుడు అది ప్రత్యక్ష కథనం. మీరు పాఠ్యాంశం చదువుతున్నప్పుడు, లేదంటే ఏదైనా కథ చదువుతున్నప్పుడు, లేకుంటే ఇంకేదైనా అంశం చదువుతున్నప్పుడు, ఒకవేళ వాళ్ళు చెప్తున్న అంశం గనక ఆ ఉద్ధరణ చిహ్నాలు అంటే ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో గనక వస్తే అది ప్రత్యక్ష కథనంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అన్నట్టుగా మనం చెప్పుకోవాలి. రుద్రమదేవి తల్లితో నారంబ, నువ్వు నేను మామూలు శ్రీలం కాదు, నువ్వు పట్టమహిషివి, నేను భావి చక్రవర్తిని, మనకు కళ్ళు మటుకే ఉండాలి కానీ కన్నులు ఉండకూడదు అన్నది. చూడండి, అంటే ఆమె అన్న అంశాలని యథాతథంగా ఇచ్చారు కాబట్టి ఇది కూడా ప్రత్యక్ష కథనం. చూడండి, ఇందులో ఈ కింద ఇచ్చిన బాక్స్ లో ఉన్న ఒక సూచనలు మనం గమనించాలి. అంటే మనం చూడాల్సింది ఇది. పై ఉదాహరణలు పరిశీలిస్తే ప్రత్యక్ష కథనంలో రాసేటప్పుడు కింది నియమాలు గుర్తుంచుకోవాలని తెలుస్తున్నది. ప్రత్యక్ష కథనంలో రాస్తున్నప్పుడు ఏం నియమాలు గుర్తుపెట్టుకోవాలి? ఒకరు చెప్పిన మాటలు వాక్యాలను చెప్పినట్టు రాయాలి. ఆ మాటలకు వాక్యాలకు ఉద్ధరణ చిహ్నాలు ఉండాలి. ప్రథమ పురుషులో ఉన్న పదాలు అనగా తమను, తమ, తాను, తాము వంటి పదాలు ఉత్తమ పురుషులోకి నేను, మేముగా మారుతాయి. చూడండి, ఇక్కడ నేను రాన్రా తమ్ముడు అని ఆమె అన్నది. ఒకవేళ దీన్ని పరోక్ష కథనంగా మార్చామనుకో, తాను రానని తాను, నేను తాను అవుతుంది.
తాను రాను తమ్ముడు అని అన్నది. నేను తాను అవుతుంది. ఇట్లా కేవలం అంటే అందులో ఉండే ప్రథమ పురుషులోకి ఉత్తమ పురుషులోకి ప్రథమ పురుషులోకి మారుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. తమను, తమ, తాను, తాము వంటి పదాలు ఉత్తమ పురుషులోకి నేను, మేముగా మారుతాయి. రెండో చూద్దాము, చూస్తే మీకు అవగాహన వస్తుంది. చూడండి, ఇది పరోక్ష కథనం. హర్షవర్ధన్ తాను రానని హర్షినితో అన్నాడు. చూడండి, ఇది హర్షవర్ధన్ చెప్పిన మాటల్ని మన మాటగా చెప్తున్నాం మనం. ఇంతకుముందు ఏముంది, నేను రానురా తమ్ముడు అని అక్క అన్నది. అక్క మాటల్ని యథాతథంగా చెప్పినాం కాబట్టి ప్రత్యక్ష కథనం. దీనిలో హర్షవర్ధన్ తాను రానని హర్షినితో అన్నాడు. హర్షవర్ధన్ మాటల్ని అంటే మనము పరోక్ష కథనంలో చెప్తున్నాం. ప్రధాన ఉపాధ్యాయుడు చెప్పినట్టు చేస్తామని పిల్లలు అన్నారు. తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. పైన వాక్యాలు చదివారు కదా, ఇవి సూటిగా వాళ్ళే చెప్తున్నట్లుగా కాకుండా ఇంకొకరు చెప్తున్నట్టుగా ఉన్నాయి కదా. ఇలాంటి వాక్యాలని పరోక్ష కథనంలో ఉన్న వాక్యాలు అంటారు. వీటిలో ఉత్తర చిహ్నాలు ఉపయోగించడం అవసరం లేదు. అంటే తేడా ఏంటిది అంటే, ఈ మాటలు నేరుగా వాళ్ళు చెప్తున్నట్లు కాకుండా వేరే వాళ్ళు చెప్తున్నట్టుగా ఉంటున్నాయి. దాంట్లోనేమో మనకి ఇన్వర్టెడ్ కామాస్ ఉత్తర చిహ్నాలు ఉన్నాయి, దీంట్లోనేమో అవి ఉండవు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే ఒకసారి గమనించండి, చూడండి ఇక్కడ, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. నేను అనేది ఇది ప్రత్యక్ష కథనం. దాని పరోక్ష కథనంగా మారుస్తే ఏమేమి చూడండి, తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నాను అని శ్రీనివాస్ అన్నాడు. తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. నేను తాను అయింది, నా తన అయింది. ఇట్లా ఇవి మాత్రమే మారుతాయి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే కింద బాక్స్ లో మీరు పరిశీలించండి. పై ఉదాహరణ పరిశీలన ద్వారా పరోక్ష కథన వాక్యాలు రాసేటప్పుడు కింది నియమాలు గుర్తుంచుకోవాలని తెలుస్తున్నది. పరోక్ష కథనం ఉద్ధరణ చిహ్నాలు తొలగించి అని రాస్తారు. ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా వంటి ప్రథమ పురుష పదాలుగా తాను, తాము, తన, తమలుగా మారుతాయి. చూడండి, నేను తాను అయింది, నా తన అయింది. ఇట్లా అంటే పరోక్ష కథనానికి ప్రత్యక్ష కథనానికి మధ్య తేడాన్ని మనం గుర్తించుకొని మనము పాఠాలు చదువుతున్నప్పుడు కానీ లేకుంటే పరీక్షలో వచ్చినప్పుడు కానీ మనము ఆ మార్పులు గుర్తించి మనం రాయగలగాలి. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన సూచన అండి, మ్యూట్ చేసుకోవాలండి ఎవరో, దయచేసి అది మ్యూట్ చేసుకోవాలి. ఎవరు అందరూ మ్యూట్ చేసుకోవాలి. సరే, ఇందులో ప్రధానంగా ఏంటి, ప్రత్యక్ష కథనంలో ఉండేది వాళ్ళు మాట్లాడిన మాటలు యథాతథంగా ఉంటాయి. ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా అనేవి ఉంటాయి. వాటిని పరోక్ష కథనంలో వస్తున్నప్పుడు అది వేరే వాళ్ళు చెప్తున్నట్టుగా ఉంటాయి. ప్రత్యక్ష కథనంలో ఉండే నేను, మేము అనేవి తాను, తాముగా మారుతాయి. ప్రత్యక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు అంటే ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. పరోక్ష కథనంలో అవి ఉండవు. ఈ తేడాలు గమనిస్తే ఇది మనం పరీక్షల్లో సులువుగా గుర్తించవచ్చు. తప్పనిసరిగా మన పరీక్షలో ఇది 1 మార్క్ కానీ 2 ప్రశ్నలు అంటే 2 లేదా 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా పరోక్ష కథనం, ప్రత్యక్ష కథనం గురించి అవగాహన పెంచుకోవాలి. ఈ కింద ఒకటి ఇచ్చారు, పాఠంలోని పరోక్ష కథన వాక్యాలు గుర్తించండి, వాటిని ప్రత్యక్ష కథన వాక్యాలుగా మార్చండి అని చెప్పి సూచన ఇచ్చారు. వీలైన వాళ్ళు చేయండి. మొత్తం పాఠం మీరు మొత్తం విన్నారు కదా. విన్నప్పుడు మా విద్యార్థులు, రేగోడు మానవ విద్యార్థులు తప్పనిసరిగా ఇది రాయాలి. ఇది వర్క్షీట్. ఆ రోజు మనం పాఠం ప్రసారం అయినప్పుడు మనం ఇవ్వలేదు కాబట్టి ఇదే మీరు వర్క్షీట్ గా భావించాలి. భాగ్యోదయం పాఠం రచయిత గురించి సొంత మాటలో రాయండి. చదువుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి, బాగేటి వర్మ ఆది హిందువుల కోసం చేసిన కృషిని వివరించండి. సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలు, దురాచారాలు పారదోరాలని చెబుతూ